వీళ్ళకి మొత్తము విషం నింపుకొని లోకంలో మంచితనం చూడమంటే ఏడ కనిపిస్తుంది. ఇనాగ్రేషన్ పనులకు వస్తున్నారు. రాహుల్ గాంధీ లాగా మూటలు తీసుకుపోవడానికి వస్తలేడు మా మోదీ. నరేంద్ర మోదీ గారు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఫ్యూచర్ తెలంగాణని సృష్టిస్తున్నారు. దేవాదాయ శాఖ నుంచి డబ్బులేదో తీసుకుంటది, కానీ అదే దేవుణ్ణి మాత్రం కించపరుస్తుంది. కానీ నిజమైన అభివృద్ధి అన్నది ఏంటంటే సమాజంలో ఒక నిర్మాణం కావాలి. రాజకీయాలలోకి వస్తే ఒక చిత్తశుద్ధితోటి ఒక మార్పు కావాలి అని చెప్పి ఆలోచించండి. రాజకీయాన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా చూడండి, అదేదో బిజినెస్ లాగా చూసుకుంటే మాత్రం తప్పలేదు. నమస్తే. ఏదైతే వెస్ట్ బెంగాల్ కి సంబంధించి బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది, హ్యాట్రిక్ విజయం అని కూడా మనం అనొచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి శ్రీవాణి గారు ఉన్నారు. దీంతో పాటుగా ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకి రాబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. అక్క నమస్తే. నమస్తే. నమస్తే చెప్పాలా, జై శ్రీరామ్ చెప్పాలా? జై శ్రీరామ్. ఎందుకు నమస్తే వద్దా? జై శ్రీరామ్ అన్నది మన అస్తిత్వం. జై శ్రీరామ్ అని అంటే ఒక వైబ్రేషన్. జై శ్రీరామ్ అని అంటే హలో నమస్తే అని అంటే నమస్తే కూడా మనదే, కానీ జై శ్రీరామ్ అని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు జై శ్రీరామ్, నేను జై శ్రీరామ్, అలా 100 మంది జై శ్రీరామ్ అని అంటే రోజు ఎంత ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి జై శ్రీరామ్ అనడం తప్పులేదు. అంటే ఇప్పుడు మన హిందువులకే వర్తిస్తుంది అంటారు కదా, అది మరి మీరు అందరినీ కలుపుకోబోతామంటారు కదా. రాముడు అన్నది ప్రతి ఒక్కరికి దేవుడే. రాముడు అన్నది అంటే కేవలం ఫోటోలు పెట్టి పూజలు చేసి జై శ్రీరామ్ అనే వారికి ఆగిపోద్దు. జై శ్రీరామ్ అని అంటే రాముడు చేసిన పనులు, మంచి పనులు తెలుసుకోవాలి. ఒక తండ్రి చెప్పిన మాటకి అతను ఎదురుపోకుండా అడవికి పోయాడు. అతను పోతూ ఉంటే తమ్ముడికి బాధ్యతను అప్పగించి నా బాధ్యత నువ్వు నిర్వహించాలి అని చెప్పి త్యాగం చేసిపోయారు. అలాగే తన భార్య కోసం ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోతే దారి కూడా లేకున్నా సరే సముద్రాన్నైనా దాటిపోయి ఆ రాక్షసుని నేను ఎదిరి వస్తాను, అది కూడా నాకు ఎవ్వరు అవసరం లేదు, నా వెంబడి వానర సేన ఉంటే చాలు, నా ధర్మం నా వెంబడి ఉంది అని చెప్పిన రాముడు. అట్లాంటి రాముడు, అట్లాంటి రామరాజ్యం మనకు కావాలి అని ఎందుకు అంటామంటే ఒక రాజుగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా అన్ని దాంట్లో కూడా నువ్వు మంచి ఒక పురుషుడిగా బతికితే దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి రామరాజ్యం రావాలి అని అంటాం. రామరాజ్యానికి ఒక మతానికి సంబంధం లేదు. రామరాజ్యం అంటే ఒక ధర్మం. నువ్వు ఎలా బ్రతకాలో మేము చెప్తున్నాం. ఆ ధర్మం బద్ధంగా బ్రతికితే ఈ రోజు అందుకే రామరాజ్యం ఉంది కాబట్టి ఈ రోజు భారతదేశం ఇంత బాగుంది. రాముడు లేడు కాబట్టి ఇరాన్, ఇరాక్, సిరియా, పాలిస్తాన్, గాజా, ఈజిప్ట్ అన్ని అలా ఉన్నాయి. సో ముఖ్యంగా అంటే మీకు మేజర్ గా నేను టాపిక్ ముందు ఒక చిన్న కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే మీకు ఇంతకు ముందు కూడా నేను అడగడం జరిగింది. సో మీది మతతత్వ పార్టీ అని అంటున్నారు అని చెప్పేసి, అసలు మీది ఏంది? బొట్టు పెట్టుకున్న వాళ్ళనే మీరు కలుపుకోతారా, బొట్టు లేని వాళ్ళని కలుపుకోరా? అసలు మతతత్వ పార్టీ అని అనడానికి ఏమన్నా మేము మతతత్వ పనులు చేశామా? ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మతతత్వ కలహాలు అయ్యాయి? ఎక్కడ మేము మస్జిద్లకి వెళ్ళి మైకులు వీకి పడేసినాము? ఎక్కడ మీరు నమాజులు చేసుకోవద్దని చెప్తున్నాము? ఎక్కడ మీరు రంజాన్ చేసుకోవద్దని చెప్పినాం? చెప్పలేదు కదా. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింలు చాలా హ్యాపీగా ఉన్నారు. పోతాం, ఎందుకు? మా వాళ్ళు పోతారు, ఇఫ్తార్ పార్టీలలో ఉంటారు, చాలా మంది సెలబ్రేషన్స్ చేస్తారు, అందులో తప్పేముంది? ముస్లింలు మన భారతదేశంలో ఒక భాగము. మేము ఆ ముస్లింలకు కూడా ఏం చెప్తున్నాము, నువ్వు భారతదేశంలో పుట్టినావు అంటే నువ్వు ఒక హిందువే. హిందూ అన్నది మతం కాదు, హిందూ అన్నది జియోగ్రఫికల్ ఐడెంటిటీ. నువ్వు హిందువువే. సరే, నువ్వు ఎవరిని పూజిస్తావో అన్నది సపరేట్, కానీ నువ్వు హిందువువే. నువ్వు హిందువుగా ఉన్నన్ని రోజులు నువ్వు వందే మాతరం అనాలి, నువ్వు భారత్ మాతాకి జై అనాలి. ఎందుకంటే నువ్వు పుట్టింది భారతదేశంలో, నువ్వు తినేది భారతదేశంలో. కానీ అది కాదు అని అనుకుంటే తప్పు. అంటే ఇప్పుడు మీరు ముస్లింస్ కి వ్యతిరేకంగా? ముస్లింస్ కి వ్యతిరేకం కాదండి. ఎవరైతే నేషనల్ ముస్లింస్ ఉంటారో, దేశం అంటే ప్రేమ అంటారో అట్లాంటి వాళ్ళను మేము గౌరవిస్తాం. ఎవరైతే దేశాన్ని కించపరుస్తారో, ఎవరైతే మన ఆర్మీని కించపరుస్తారో, అట్లాంటి ధర్మాన్ని కించపరుస్తారో అట్లాంటి జిహాదీలకు మేము వ్యతిరేకం. ఏ క్రిస్టియన్ అయినా సరే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళని మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. కానీ కన్వర్షన్స్ పేర్ల మీద దేశంలో విభజన చెయ్యాలని చూస్తే మేము వ్యతిరేకిస్తాం. అట్లానే హిందువులలో కూడా సెక్యులర్ అన్న పేరుతోటి దేశాన్ని కలపాలని చూస్తే మేము వాళ్ళని గౌరవిస్తాం. అదే సెక్యులరిజం పేరుతోటి డివైడ్ చేయాలని చూస్తే మేము వాళ్ళని కూడా జిహాదీలే అంటాం. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా సెక్యులర్ అంటే కలుపుకోవద్దు హిందూ ముస్లిం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అయితే
కాంగ్రెస్ హే తో ముస్లిం హే తో కాంగ్రెస్ హే అని ఏ నోటితోటి ఒక సీఎం మాట్లాడతారు? అదే సీఎం ఏం మాట్లాడాలి? కాంగ్రెస్ ఉంటేనే సమాజం ఉంది, సమాజం ఉంటేనే కాంగ్రెస్ ఉంది అని మాట్లాడాలి. తెలివి లేని వ్యక్తియే కాంగ్రెస్ హే తో ముస్లిం హే తో కాంగ్రెస్ హే అని అంటారు. ఒక మాట అట్లా మాట్లాడతారు, మళ్ళీ తర్వాత వచ్చి మేము సెక్యులర్ అని అంటాడు. ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతారు? అంటే మీరు కూడా ఎప్పుడు కాషాయ జెండా పట్టుకొని తిరుగుతారు, భారత్ మాత జెండా ఎక్కువ పట్టుకొని తిరుగుతారు అంటారు. మరి కాషాయం అంటేనే మన హిందూయిజం, కాషాయం అంటేనే మన అంటే దీనికి ఎంత భారతదేశం. రెస్పెక్ట్ ఇచ్చినామో మన భారతీయ భారత జెండాకు కూడా అంత మాతకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది. ఆ రోజు బీజేపీ గెలిస్తే అక్కడ ర్యాలీలు జరిగినాయి. ఆ ర్యాలీలలో మీరు చూడండి, భారతీయ జెండాతో పాటు కాషాయ జెండా ఉంది. ఎందుకనంటే ఇక్కడ మేము రామరాజ్యం స్థాపించినాం, రాక్షసిని బయటికి పంపించినాం అని మేము సెలబ్రేషన్ చేసుకున్నాం. అదే కేరళలో ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు, యూడిఎఫ్. వాళ్ళ ర్యాలీలు చూడండి మీరు, వాళ్ళ ర్యాలీలు అన్ని పాకిస్తాన్ జెండాలే కనిపించినాయి, ఒక్క భారతదేశ జెండా లేదు. కేరళలో గెలిచిన తర్వాత ముస్లిం కి సంబంధించిన జెండా కనిపిస్తుంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో గెలిచిన తర్వాత మీ కాషాయ జెండా కనిపిస్తుంది. కాషాయ జెండా కనిపించట్లేదు. రామరాజ్యంతో పాటు ఇండియా జెండా, భారతదేశపు జెండా తిరంగా పెట్టుకొని తిరిగినాం. అదే వీళ్ళ సొంత పార్టీ జెండా పట్టుకొని పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరిగిండ్రు. అది డిఫరెన్స్. సెక్యులర్ అని చెప్పుకునేటోళ్ళు ఇది తెలుసుకోవాలి. సో మన తమిళనాడులో ఘన విజయం సాధించిండు. ఆయన ఒక్కడిగా వచ్చి ఒంటరి పోరాటం చేసి బాగానే గెలిచిండు. మరి మిగతా ఎందుకు రాలేదు? కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకున్నా అనుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. అతను ఒక ఐడియాలజీ తోటి ముందుకు వచ్చిండు. అతని ఐడియాలజీ ఏంది? ద్రవిడం, సౌత్ ఇండియా అన్న ఐడియాలజీ తోటి వచ్చిండు. కాబట్టి అదే ఐడియాలజీ తోటి అతను. అందుకే మీరు ఎక్కువ గెలవలేకపోతున్నారా సౌత్ లో? సౌత్ లో ఎందుకు గెలవలేకపోతున్నామండి? సౌత్ లో కర్ణాటకలో మేము ఉండే కదా మొన్నటి వరకు అధికారంలో ఉండే కదా. అంటే మీరు అక్కడ పనులు ఏదైనా సరిగ్గా మతతత్వం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మేము పీకి వాడేసారు అంటారు అనేటోళ్ళు అంటారు మాటలు. మతం గురించి ఎవరు మాట్లాడుతున్నారు అన్నది ఇలా క్లారిటీ అయింది. ధర్మం గురించి ఎవరు మాట్లాడుతున్నది అన్నది ఇలా క్లారిటీ అయింది. మతం గురించి, ధర్మం గురించి మాట్లాడిండ్రు కాబట్టి ప్రజలు ఈ రోజు కేజ్రీవాల్ ని పంపించేసిండ్రు, మమతా బెనర్జీని పంపించిండ్రు, అఖిలేష్ యాదవ్ ని పంపించిండ్రు, కేసీఆర్ ని పంపించిండ్రు, కేటీఆర్ ని పంపించిండ్రు, నిన్నగాక మొన్న డిఎంకే స్టాలిన్ ని, ఉదయనిధిని కూడా పంపించిండ్రు. ధర్మం ని ఎవరన్నా కించపరిస్తే ప్రజలు కూడా ఊరుకోరు. ధర్మం వేరు, నీ రాజకీయం వేరు. ధర్మం ని రాజకీయాన్ని కలపొద్దు ఎప్పుడైనా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ పార్టీలో ఉన్నారు ఎక్కువ శాతం క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు? మా దాంట్లో మైనారిటీ మోర్చా అని ఉంటది. ఆ మైనారిటీ మోర్చాలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, జైన్లు ఉంటారు. నిజమైన మన భారతదేశంలో ఉన్న మైనారిటీలు అందరూ కూడా అందులో ఉంటారు. సిక్కులు ఉంటారు. వాళ్ళు అంటారా జై శ్రీరామ్? డెఫినెట్ గా అంటారు. సో జై శ్రీరామ్ అంటే నాకు గుర్తుకొచ్చింది, నిన్న మీరు చూసిండొచ్చు, మంత్రి కొండా సురేఖ కూడా జై శ్రీరామ్ అంటే పైకి మన పైసలు పడతాయా, నిధులు ఏమైనా వస్తాయా అంటుంది. అక్కకి అలవాటు అయిపోయింది. అక్క జే అని కొడితే అధికారం వస్తుంది, పైసలు వస్తాయి కదా. వాళ్ళకి ఎవరిని జే కొడితే పైసలు ఇస్తారు వాళ్ళు. అట్లనే శ్రీరాముడికి కూడా బీజేపీ వాళ్ళు జైలు కొడుతున్నారని అనుకుంటుంది పిచ్చిగా, మూర్ఖంగా. మేము జై శ్రీరామ్ అన్నది పైసల కోసం కొట్టట్లే, అది మా అస్తిత్వం. మా ప్రాణం ఉన్నా లేకున్నా కూడా మేము జై శ్రీరామ్ అని అంటాం. మాకు ఊపిరి ఉన్నన్ని రోజులు, మా రక్తము పొంగేనన్ని రోజులు, మా రక్తం ప్రవహించే అన్ని రోజులు కూడా మేము జై శ్రీరామ్ అని అంటాం. కానీ మీకు ఈ డిస్టర్బెన్సెస్ ఏం వస్తలేవో మరి జై శ్రీరామ్ అనడంలో? ఏమొస్తాయి? ఏం లేదు, ఇంకా బలం పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. జై శ్రీరామ్ వల్ల మాకేమొస్తుంది? సరే, ఈ కొండక్కనే అడుగుతా, వేరే పేర్లు చెప్తే ఆమెకి సొంతంగా పైసలు వస్తున్నాయేమో, ప్రజలకు ఏమన్నా వస్తున్నాయా? వస్తలేవు. అదే జై శ్రీరామ్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు మేము మాట్లాడుకుంటుంటే మాకు ఒక బలం వస్తుంది, అందరం కూడా ఏకమవుతున్నాం. ఈ రోజు అదే జై శ్రీరామ్ వల్లనే కదా శూర్పణఖలాగా వెస్ట్ బెంగాల్ ని పీల్చి తిన్న ఆమె ఈ రోజు పోయింది పక్కకి. ఈ రోజు ఆమెకి మీరు మొత్తం స్కాములు చేశారు, 90 లక్షల ఓట్లు స్కామ్లు అయినాయి అని చెప్పేసి ఆమె అంటుంది కదా, తీసి పడేసారు. ఇప్పటికి కూడా నేను రాజీనామా చేయను అని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అట్లాంటి ఆమెకి కుర్చీ మీద ఎంత వ్యామోహం ఉందో అర్థమవుతుంది. ఆమెకి ప్రజల పట్ల ప్రేమ లేదు, ఆ కుర్చీ మీద అధికారం కోసం పోరాడుతుంది ఆమె. నిజంగా ప్రేమ ప్రజల పైన ఉంటే ఆమె ఏమనాలి? అధికారం లేకున్నా కూడా నేను పోరాడతాను అని అనాలి. అధికారం లేకున్నా నా ప్రజలకు అన్యాయం అయితే నేను పోరాడతా అని మాట్లాడాలి. కుర్చీ ఉంటేనే పోరాడతా, నేను కుర్చీ వదిలిపెట్టి ఏదో ఫెవికాల్ రుద్దుకున్నట్టు ఆడ ఈ చిన్నపిల్లలాగా సతాయిస్తుంది ఆమె. గానీ ప్రజలైతే తీర్పునిచ్చిండ్రు. అండ్ ఇంకొకటి, ఇంతమంది వెస్ట్ బెంగాల్ లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఓటేసింది తప్పు అని అయితే ప్రజలు వచ్చి బయటకు చెప్తారు కదా, మాకు అన్యాయం జరిగింది, మేము ఓట్ వేయలేదు కానీ అయినా వాళ్ళు గెలిచిండ్రని. ప్రజలు చెప్తలేరు, ఈ మొక్కతే చెప్తుంది. మళ్ళీ అర్థమైపోయింది. అండ్ ఇంకొకటి, ఇవాళ తీర్పు కేవలము ప్రజలది ఎలా అంటే, ఆ రోజు ఒక మహిళని
ఎంత ఘోరంగా మహిళను అత్యాచారం చేసిండ్రు. కేవలం ఆమె ఒక బీజేపీ కార్యకర్త అని. బీజేపీ కార్యకర్త వాళ్ళ భర్తలని కొట్టిండ్రు. బీజేపీ కార్యకర్తల వాళ్ళ తల్లులని ఇంట్లలోకి పోయి బెదిరించి వచ్చిండ్రు. బీజేపీ కార్యకర్త అని తెలవంగానే వాళ్ళని ప్రాణాలు కూడా తీసేసిందంటే అట్లాంటి రాక్షసి ఉంటే రేపు మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళ ప్రజలు మేల్కున్నారు. అందుకే అంత మంచి తీర్పు ఇచ్చిండ్రు. మీరు చూడండి, పొలిటికల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ అది ఓటర్లో. 92.93% ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఓటేసిండ్రంటే వాళ్ళు ఎంత అవస్థలు ఎంత బాధలు ఉన్నారో అన్నది తెలిసిపోతుంది. ఆ రోజు మన ఈ భారతదేశం అందరము కలిసి మేము అందరం పోరాడతాము, మాకందరికి స్వాతంత్రం కావాలి అని అయితే అందరు ఎలాగైతే పోరాడారో ఈ రోజు వెస్ట్ బెంగాల్లో కూడా అందరూ కలిసి పోరాడారు. ఇది నిజంగా కూడా ప్రజల తీర్పు. ఆ ప్రజల తీర్పుని కూడా గౌరవించట్లేదు. మేము ఎక్స్పెక్ట్ అంటే గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాం కానీ 207 సీట్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా వెస్ట్ బెంగాల్లో గెలిచారు వాళ్ళు. అక్కడ కార్యకర్తలు కష్టపడితే గెలిచారు కానీ ఆ జోష్ మాలల్లో కూడా వచ్చింది. అరే ఇంత కష్టపడాలా, అరే కొట్టినా తిట్టినా ప్రాణం తీసినా సరే మన ధర్మం కోసం మన పట్టుదల కోసం పోరాడాలి అన్న బలం అందరికీ వచ్చింది. సో అక్కడ గెలిస్తే ఇక్కడ కూడా బీజేపీ సంబరాలు చేసుకుంటామండి. అయితే దీనికి సంబంధించి కూడా కౌంటర్లు వస్తున్నాయి. అక్కడ ఎవరో పెళ్లికి బరాత్ డాన్స్ ఆడతారు, ఇక్కడ మన పెళ్లికి మనం కదా డాన్స్ ఆడాలని చెప్పేసి మీకు సంబంధించిన వాళ్ళే అన్నారు. మరి ఎట్లా చూస్తారు? నిజంగా కూడా మన బరాత్ కి మనం ఆడాలి, తప్పులేదు. మన ఇంట్లో అట్లనే నా తమ్ముడి పెళ్ళైనా నా అక్క పెళ్ళైనా నా చెల్లె పెళ్ళైనా నా చుట్టాల పెళ్ళైనా కూడా నేను అట్లా కూడా ఆడతా. సొంత ఇంట్లో అయితే ఇంకెక్కువ జోష్ తోటి ఆడతా. నా కుటుంబ సభ్యులలో అయితే కూడా నేను ఆడతా. బికాస్ నేను ఒక కుటుంబ సభ్యుని, నా కుటుంబ సభ్యులు అంత ఆనందంగా గెలిచారు అని అంటే నేను ఆడతాను కదా, సెలబ్రేషన్స్ చేసి. అంటే ఇది మీ పార్టీకి సంబంధించిన నేతనే మాట్లాడడం నిజంగా అది తన మాటలలో ఒక బాధ వ్యక్తం చేశారు. మీరు క్రిటిసైజ్ అనే దానికంటే ఒక బాధ అనవచ్చు. ఎందుకంటే ఏళ్ల తరబడి జెండా మోసినాము, మా ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీగా ఉన్నాము, కేసుల పాలయ్యాము, ఇంత మందితోటి మేము వ్యతిరేకతతోటి ఉన్నాము, అయినా సరే మా ధర్మం కోసం అని చెప్పి బీజేపీ ఐడియాలజీ కోసం పోరాడుతున్నాం, మనం ఎప్పుడు అధికారంలోకి వస్తామన్న బాధలో ఉన్నారే గానీ కోపం అయితే కాదు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదా బీజేపీ? పట్టించుకుంటాం, ఎందుకు పట్టించుకోవట్లేదు, కష్టపడుతున్నాం కదా. మరి ఎందుకు ఆయన పరిస్థితి అట్లుందంటూ? లేదు, వస్తారండి. అలిగి వెళ్ళారు ఒక కొడుకుగా తల్లి దగ్గరికి ఎప్పుడో. అంటే అన్నిట్లో మీరు కలుపుకొని పోయి కలిసి మా అన్న తమ్ముడు ఇవే మాట్లాడతారు. నిజంగా కూడా ఇప్పుడు తల్లి మీద కోపంతో ఒక కొడుకు అలిగి బయటికి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉంటది కోపం తల్లి మీద? ఎప్పుడైనా సరే తల్లి దగ్గరకు వస్తారు, ఎప్పటికైనా వస్తారు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వస్తారు, ఎప్పటికైనా వచ్చారు. సో వెస్ట్ బెంగాల్ లో గెలిచేసరికి ఇక్కడ కూడా మేము గెలుస్తామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేశారు మీ బీజేపీ. సాధ్యమవుతుంది? అది సాధ్యం అవుతుంది. ఎట్లా? వెస్ట్ బెంగాల్లో ఏమి లేని దగ్గరనే కార్యకర్తలను చంపేస్తున్నారు అని తెలిసినా కూడా కార్యకర్తలు కష్టపడ్డారు అని అంటే మేమెందుకు కష్టపడం? మేము కూడా కార్యకర్తలను కష్టపడతాము, మా లీడర్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, మేము కూడా గెలుస్తాము. ఇంకెప్పుడు? ఇప్పుడు అధికారంలోకి వచ్చినది తెలంగాణ. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ కర్ణాటకలో లేకుండే మొన్నటి వరకు, తర్వాత బీజేపీ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఏడుండే, కాంగ్రెసే లేకుండే. జిహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు వచ్చినాయి? వాళ్ళకి 2 సీట్లు వచ్చినాయి. తర్వాత పెట్టిన ఎమ్మెల్యే ఎలక్షన్లు గానీ బై ఎలక్షన్స్ లలో గానీ అసలు వాళ్ళు పోటీయే చేయలే. కానీ అయినా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు గెలిచిను కదా. ప్రజల తీర్పు, ప్రజలకు మార్పు కావాలి, ప్రజలకు బీజేపీతో సాధ్యం అవుతుంది అన్న నమ్మకం వాళ్ళకి కలిగిస్తే వాళ్ళు డెఫినెట్ గా కూడా బీజేపీ గెలుస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది, అక్కడ గెలిస్తే ఇక్కడ వస్తుంది అనేదాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అక్కడ గెలిస్తే ఇక్కడికి వస్తుంది అని అంటే ప్రజలలో మార్పు రాదండి, మా కార్యకర్తలలో బలం వస్తుంది. ఆ బలం తోటి మేము ప్రజలలోకి వెళ్ళి పని చేయగలుగుతాము, నరేంద్ర మోదీ గారి పథకాలు చెప్పగలుగుతాము. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏం మంచి జరుగుతుంది? అరే ఎక్కడో వెస్ట్ బెంగాల్ సింగిల్ ఇంజన్ కే దిక్కులేదు, డబుల్ ఇంజన్ ఎడికైనా వస్తుంది అని కూడా అంటారు. సింగిల్ ఇంజన్ అంటే నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా, నరేంద్ర మోదీ గారిని టచ్ చేసి చూడబోనండి. ఎవరైనా టచ్ చేసిన వాళ్ళందరూ ఫామ్ హౌస్ లో కాడికిడికి పోయి రెస్టులు తీసుకుంటున్నారు, ఇంకెవరు టచ్ చేస్తారు ఆయన? అంటే గెలుస్తుందా అండి ఇప్పుడు వచ్చే 28 ఎలక్షన్స్ గెలుస్తుంది? గెలవాలి అనుకుంటున్నారు. తెలంగాణ బిడ్డగా గెలవాలి అని కోరుకుంటున్నాను. బీజేపీ కార్యకర్తగా గెలుస్తుంది అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మన తెలంగాణ రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుందో అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము వెళ్ళి వాళ్ళందరినీ వివేకులని చేసి వాళ్ళందరూ కూడా మీ ఓటు వృధా చేయొద్దు. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైన పార్టీ, ఆ పార్టీలోనే కలహాలు. నేను మంచోడిని అని చెప్పి కేటీఆర్ చెప్తే పొద్దున లేసి కవితకు వచ్చి ఆయన మోసం చేసిండు, ఆయన అది తిన్నాడు ఇది తిన్నాడు, ఆ స్కాములు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి
చెప్పి ఈమె చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ డ్రామా మనకు అవసరం లేదు. ఫ్యామిలీ డ్రామా చూడాలంటే సీరియల్ మస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు ఈయన కుర్చీ ఊడిపోతుందా అని చెప్పి వీళ్ళు పోయి పొద్దున్న లేసి ఢిల్లీలో జైలు కొట్టడం, ఢిల్లీకి మూటలు పంపించడంలోనే బిజీగా ఉన్నారు. ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు మర్చిపోయినరు. పొద్దున లేసే కార్మికులకి వాళ్ళకి జీతాలు లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కూడా పట్టించుకుంటలేరు. అట్లాంటి వాళ్ళకి మేము ఓట్లు వేసినామా అని చెప్పి ఈ రోజు ప్రజలే బాధపడుతున్నారు. అంటే ఉన్న ప్రత్యామ్నాయం ఏంది? కేవలం బీజేపీయే. నరేంద్ర మోదీ గారి నాయకత్వంని చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించిండ్రు మన తెలంగాణ ప్రజలు. అట్లాంటి ప్రజలకు రాష్ట్రంలో కూడా కావాలి అన్న ఒక నమ్మకం, ఒక సంకల్పం వస్తే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో 207 ఎట్లయితే వచ్చినాయో వన్ సైడెడ్ గా, అట్లనే మన తెలంగాణలో కూడా రాబోతుంది. సో మీరు ఇప్పుడు అంటున్నారు తెలంగాణలో మళ్ళీ బీజేపీ వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళకి హోప్స్ ఉంటాయి. సో ఇప్పుడు కవిత టాపిక్ కూడా మీరు తీశారు. సో ఒక మహిళా జర్నలిస్ట్ గా మీరు కూడా ఒక మహిళనే. ఖచ్చితంగా నేను నా రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కావాలని ఖచ్చితంగా అనుకుంటారు. సో దాంట్లో ముందడుగేసింది కవిత. మీరేమంటారు? నేను నిజంగా కూడా కవితని ఒక మహిళగా స్వాగతిస్తాను. ఒక మహిళగా రాజకీయంలో చిన్న పదవి ఉంటేనే కష్టం. ఆమెని కాళ్ళు పట్టి గుంజుతారు, విమర్శిస్తారు, ఆమెను బ్రతకనియరు. అట్లాంటిది ఈ రోజు సొంత పార్టీలకెళ్ళి తల్లి తండ్రి వాళ్ళ అన్న కుటుంబంలో నుంచి బయటికి వచ్చి ఒక పార్టీని పెట్టి స్థాపించింది అని అంటే నిజంగా కూడా గర్వకారణం మహిళగా. ఆమె లిక్కర్ స్కామ్ చేసినప్పుడు కూడా నేను గర్వకారణం అని చెప్పిన. అరే మహిళ ఇంట్లో కూడా ముందుకు పోతుంది, గొప్పదే అని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పిన. ఈ రోజు కూడా వచ్చింది కదా మరి. అదే ఓపెన్ చేస్తారు. దానిపైన కూడా విమర్శలు వచ్చారు. ఒక మహిళ ఉండి మహిళలాగా ఇట్లా మాట్లాడడం ఎటకారం ఏం చెప్పినా, అరే నువ్వు లిక్కర్ స్కామ్ కూడా చేసినావు, అట్లాస్ లిక్కర్ లో కూడా మహిళలు ముందున్నారని చెప్పి చూపించింది కదా, తప్పేముంది. కానీ మళ్ళా కేసు వస్తుందంట. మళ్ళా కేసు ఎక్కడి వరకు పోతుందో తెలియదు. దాని తర్వాత ఇప్పుడు సీఎం గా పోటీ చేస్తానంటుంది, సీఎం అవుతానంటుంది. నిజంగా కూడా నేను స్వాగతిస్తా. కానీ నువ్వు సీఎం కావాలన్నా, నువ్వు నాయకురాలివి కావాలన్నా ప్రజల కోసం అయితే నేను స్వాగతిస్తా. అంతేగాని నీ అన్న దగ్గర కొంచెం వాటా ఉంది, ఆ వాటాని మిగిలించుకోవాలి, నాకు పంపకాలు సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటా అని చెప్పి రాజకీయాలలోకి వచ్చి తెలంగాణ సెంటిమెంట్ ని వాడతా అంటే నేను ఊరుకోను. ప్రజల కోసం పోటీ చేయి, ప్రజల కోసం నేను ఎల్లప్పుడూ ఉంటానంటే నేను నిజంగా కూడా ఒక మహిళగా స్వాగతిస్తాను. అంటే బీజేపీ బీఆర్ఎస్ లో కూడా విలీనం అయితే అంట కదా, ఇద్దరు కలిసి ముందుకు వస్తారంట కదా. బీజేపీ బీఆర్ఎస్ భూస్థాపితమైపోయిన పార్టీ, ఆ పార్టీకే దిక్కు లేదు. ఆ పార్టీ నాయకుడే ఓటీపీ లాగా ఎప్పుడో ఒకసారి అమాస పున్నానికి వచ్చి బయట పోతాడు. ఆయనతో మేమెందుకు కలుస్తాం అంటున్నారు మరి. అంటారు అట్లా మస్తు మంది అంటారు టైం పాస్. ఎట్లా మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాక్టివ్ ఉన్నా అంటే ఏమంటారు? యాక్టివ్ గానే ఉన్నారండి. యాక్టివ్ గా లేకపోతే మాకు రాష్ట్ర పదవి ఎలా ఇస్తారు? బండి సంజయ్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉండేనా పార్టీ, ఇప్పుడు యాక్టివ్ ఉన్నా? దానికి నేను ఒకటి చెప్తా. ఈ రోజు మన క్రికెట్ టీం ఉంది. మీరు ఏం చెప్పినా కవర్ చేస్తారంటే నిజం చెప్తున్నా. క్రికెట్ టీమ్ లా ఒకరు బ్యాటింగ్ చేస్తారు, ఒకరు బౌలింగ్ చేస్తారు, ఒకరు ఫీల్డింగ్ చేస్తారు, ఒకరు ఎంపైరింగ్ చేస్తారు, ఒకరు వికెట్ కీపింగ్ చేస్తారు. ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కొక్కటి ఉంటది. అందరూ కలిపితేనే కదా ఒక టీం అవుతుంది. ఆ టీం అందరు కలిసి పనిచేస్తేనే మన టీం గెలుస్తుంది, ఇండియా గెలిచిందని చెప్తాం. ఒక్కైనానే వచ్చి నేను టకా టకా సిక్స్లు కొడతా అంటే మళ్ళీ బౌలింగ్ ఎవరు వేస్తారు, ఫీల్డింగ్ ఎవరు చేస్తారు, ఎంపైరింగ్ ఎవరు చేస్తారు? అట్లనే ఒక్కొక్కరికి డైరెక్ట్ ఆన్సర్ కావాలి. బండి సంజయ్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉండేనా పార్టీ, ఇప్పుడు చెప్తున్నా. బండి సంజయ్ అన్న సేవాగ్ లాగా వచ్చిన ప్రతి బాల్ సిక్సే కొడతా అని అంటాడు. రామచంద్రరావు గారు రాహుల్ ద్రవిడ్ లాగా నేను వికెట్ ఇక్కడ ఆపడం ఇంపార్టెంట్ అని చెప్పి సింగిల్స్ తీసుకుంటాడు. కానీ పార్టీ మాత్రం అందరూ కలిసి పార్టీని గెలిపిస్తారు, టీం ని గెలిపిస్తారు. అంటే ఎప్పుడు మనం చూసినాం ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బూతుపూర్ అన్నది మనం చూసినాం. మీరెందుకు మాట్లాడారు? దానికి సంబంధించి గట్టి కౌంటర్ మీ సైడ్ నుంచి ఎందుకు రావు? మేము ప్రశ్నిస్తేనే వాళ్ళు భయపడుతున్నారు, ప్రశ్నిస్తేనే గజ గజ వణుకుతున్నారు వాళ్ళు. ఇక బూతులు వాళ్ళ కోసం బూతులు ఏడ నేర్చుకుంటాం మేము? మాకు బూతులు రావు. ఇడికే స్టాప్ చేస్తారు ఇంకా. కానీ గట్టిగా ప్రశ్నిస్తాం, గట్టిగా సూటిగా మన తెలంగాణ స్టైల్లో ప్రశ్నిస్తాం. అంతేగాని వాళ్ళలాగా బూతులు మాట్లాడతాం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఉన్న బీజేపీకి సంబంధించిన 40 సీట్లు ఏమో ఉన్నాయి కదా, అవి కూడా ఉంటాయా, పీక్తాయా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడతాడా పెట్టడా అన్న క్లారిటీ రేవంత్ రెడ్డికి లేదు. నిజంగా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టేది ఉంటే అప్పుడే పెట్టేసేది ఉండే. అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఆయనకి బలం లేదు, కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఒకప్పుడు ద లెజెండ్ వాళ్ళ పార్టీలోనే కాదు రాజకీయాలలో కూడా ఒక లెజెండ్ అనడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ అన్నది చాలా పీక్ లో ఉండే. ఆ సమయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో మన హైదరాబాద్ ఇటు సైడ్ ఈ నగరంలో
వాళ్ళకి సీట్లే రాలేదు, వాళ్ళు గెలవలేదు. ఉమ్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే గెలవలేదు, ఈ రేవంత్ రెడ్డి వస్తే గెలుస్తారు. ఉమ్, అందుకని ఆయన దెబ్బకు భయపడ్డాడు. అందుకని ఏం చేసిండు, అమ్మో ఇలా దోస్తులు ఉన్నారు కదా అలా పాలోళ్ళు ఎంఐఎంఓళ్ళు, ఉమ్. ఇక వాళ్ళకి పాలోళ్ళ? జీ హుజూర్ అనుకుంటా భయపడాలి కదా పొద్దున్న లేస్తే. ఉమ్, అందుకని చెప్పి నీకు ఒక మేయర్ ఇచ్చేస్తా అని చెప్పిండు, 3 ముక్కలు చేసిండు. హైదరాబాద్ ఆయనకి ఇచ్చేసిండు, ఎంఐఎం కి దారుసలాం కి రాసి అక్కడ మేయర్ వాళ్ళేనా? వాళ్ళే అవుతారు ఇక. మరి మీ రామచంద్రరావు ఏమో 3 మేయర్ పీఠాలు మావే అంటున్నారు. 3 మేయర్ పీఠాలు మావే, మేమే గెలవాలి అని అనుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ 80 సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, చాంద్రైన్ గుట్ట అవన్నీ. ఉమ్, ఇప్పుడు అక్కడ కూడా గెలవడానికి ప్రయత్నం ఎట్లా చేస్తాం, ఎట్లయితే మమతా దీదీని ఆడగొట్టినామో అట్లనే ఈడ కూడా ప్రజలలో కూడా మార్పు రావాలి అని చెప్పి మేము చూస్తాం, మేము ప్రయత్నిస్తాం, అది మా పార్టీ తరఫున. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాసిచ్చేసిండు, ఉమ్. ఇక మొత్తం 99 ఏళ్ళకి లీజ్ రాసిచ్చినట్టు నీదే ఇక మొత్తం అని చెప్పి రాసిచ్చిండు ఆయన. అంటే ఇప్పుడు సైబరాబాద్ మల్కాజ్గిరి మీ మేయర్ పీఠాలు మాదే. సైబరాబాద్ మల్కాజ్గిరిలో మాకే ఉంటది. ఉమ్, ఆల్రెడీ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎల్బీ నగర్ అవన్నీ కూడా మేము ఆల్రెడీ గెలిచిన సీట్లే అవి. ఉమ్. ఇప్పుడు ఒక్కొక్కటి 2 డివిజన్లుగా అయినాయి. ఉమ్. 1, 2 అంటే అంటే కూడా ఇప్పుడు దాదాపుగా అధికారం 40 కాంగ్రెస్ మాదే. ఉంది కదా అక్క, మరి కాంగ్రెస్ ని చూస్ చేసుకుంటారు అన్నట్టు ఏముండదా? అట్లా అనుకుంటే ఉమ్. అప్పట్లో బీజేపీ అధికారంలో ఉండే, ఉమ్. ఇక్కడ బీఆర్ఎస్ ని గెలిపించిండ్రు, కాంగ్రెస్ ని గెలిపించిండ్రు. ఉమ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాక ఈడ 48 సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఉమ్. బీజేపీ అయిన సెంట్రల్ లో అధికారం ఉన్నాక ఈడ కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. ఉమ్. మళ్ళా కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ సీట్లకి వాటికి అన్నిటికీ కూడా బీజేపీని గెలిపించిండ్రు ప్రజలు. ప్రజలకి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ ని బట్టి చేస్తారు. కానీ పైన ఏది ఉంది కింద అదే ఇవ్వాలి అని అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. అంటే 2 మేయర్ పీఠాలలో ఒక మేయర్ పీఠ మీద అనుకోవచ్చా? 2 మాకే వస్తాయని నేను అంటే ఖచ్చితంగా చెప్తున్నా. మీరు మేయర్ గా మీరు ఉంటారు అనుకోవచ్చా? అది పార్టీ నిశ్చయిస్తదండి. ఉమ్. పార్టీ ఎలా నిశ్చయిస్తే మేము ముందుకెళ్తాం. ఉమ్. నువ్వు ఈ బాధ్యత నిర్వహించమ్మా అంటే నిర్వహిస్తాము, లేదమ్మా అని అంటే లేదు. ఉమ్. మా పార్టీలో ఈ కుర్చీ నాది, నేను దీని మీద కండువా వేసుకున్నా, దీని మీద ఖర్చు వేసుకున్నా అన్నట్టు ఏముండదు. ఇవాళ నేను ఈ కుర్చీలో కూర్చున్నా, రేపు ఆ కుర్చీ నాదా ఎవరిదా అన్నది కూడా గ్యారంటీ ఉండదు. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాక, నాకు తెలిసి మీరు ఫీజ్ అయినా ఫీజ్ అవ్వకపోయినా ప్రజల సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా నేను అడుగుతా. సో మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. ఆకుల శ్రీవాణికి చెటాక్ కండలేదు, ఎప్పుడు విమర్శలు దీనిపైన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది, ఎప్పుడు ఫోకస్ కావాలనే ఉంటది ఆమెకి అని చెప్పేసి అంటున్నారు. ఆ వాళ్ళకి ఇచ్చే సంబంధం. చటాక్ కండలేదు కదా నాకు చటాక్ కండలేదన్న ధైర్యం నీకు ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. నేను 4 వీకి పడేస్తా అన్న భయానికి నా ముందుకొచ్చి మాట్లాడకుండా సోషల్ మీడియాలో మాట్లాడతా. ధైర్యం ఉన్న నా ముందుకొచ్చి మాట్లాడమని మాట్లాడదు. అంటే సోషల్ మీడియాలోనే ఎప్పుడు ఫేమస్ కావాలి, ఇదే ఇంకొకటి, నేను సోషల్ మీడియాలో ఉంటా అంటారు. ఆ తెలివి లేని వెధవలకి నిజంగా కూడా వాళ్ళన్న దాని మీద నిలబడే ధైర్యం ఉంటే వాళ్ళు సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టొద్దు, కాళ్ళకి గజ్జ కట్టుకొని డప్పు కట్టుకుంటా ఊరంతా తిరగాలి. అప్పట్లో చేస్తుండే ప్రచారాలు మనం అట్లా చేయాలి. అరే నేను సోషల్ మీడియాలో ఉన్నా అని చెప్పి నేను పెట్టిన దాని కింద నువ్వు కమెంట్లు పెడుతున్నావు ఎందుకు? నీకంతా చేతనైతే నువ్వు కొత్తగా పేజీలు క్రియేట్ చేసుకో, నువ్వేదన్నా చెయ్యి. ఆ ధైర్యం వాళ్ళకి లేదు. అందుకే చెప్తా, నేను కమెంట్ చేసేట వాళ్ళందరికీ ఒకటే చెప్తా, చాలా ఓపిక గల మనిషిని నేను, జనరల్ గా రియాక్టే అవ్వ నేను. కానీ అప్పుడప్పుడు ఎంత కోపం వస్తుందంటే, అరే నీకు నిజంగా అంత తిట్టాలని ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తారా? కొన్ని డేస్ నుంచి ఇగ్నోర్ చేశా. కొత్తలో చూసినా బాధ అనిపించింది, తర్వాత అనిపించింది అమ్మా వీళ్ళని పట్టించుకుంటే చూసినప్పుడు ఏమనిపించింది? టు బి వెరీ ఫ్రాంక్, ఒక మూమెంట్ లో చచ్చిపోవాలన్నంత బాధ అనిపిస్తుంది. ఎంత ఘోరంగా మాట్లాడతారు తెలుసా, ఘోరంగా. ఒక మహిళ అన్న గౌరవం ఉండదు వాళ్ళకి. ఏమున్నాయి మిమ్మల్ని హర్ట్ చేసిన కామెంట్స్? చాలా ఉంటాయి. మాట్లాడ అసలు అది ఇమాజిన్ కూడా చేసుకోలేను. అసలు నాకు వాళ్ళకి సంబంధం ఉండదు. నేను బీఆర్ఎస్ ని తిడుతున్నా, కాంగ్రెస్ వాడు కూడా మధ్యలోకి వస్తాడు. ఇక నేను ఇంకొకటి బీజేపీ, నా మెడల కాషాయం ఉంటది, నేను జై శ్రీరామ్ అంట, నేను నరేంద్ర మోదీని అంట. కొంతమంది ముస్లిం పేర్లు ఉంటాయి వాళ్ళకి, మళ్ళీ నిజంగా భారతీయుల జిహాదీలా నాకు అర్థం కాదు. నువ్వు భారతీయుడు అయితే నిజంగా కూడా ఒక పిల్ల ఆడపిల్ల మాట్లాడుతుందని నువ్వు అనొద్దు. అట్లాంటిది నువ్వు నిజంగా జిహాదీవి కాబట్టి నువ్వు నన్ను తిడతావు. అదే నేను నా ఇంట్లో నేను అన్నం తింటుంటే నేను ఏం తింటున్నా అని కూడా రౌండ్ అప్ చేసి కమెంట్లు చేస్తాను. అవసరం లేదు వాళ్ళకి. నా మీద కాన్సన్ట్రేట్ చేసే టైంలా వాళ్ళ జీవితాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే నెలకి 1000 రూపాయలన్నీ వస్తాయి వాళ్ళకి. తర్వాత మానుకున్నా. ఏమో చెత్త మొహాలు ఏమంటారు, ఉండి ఉండి చర్మం మందంగా అయిపోయింది నాది కూడా, వదులుకున్నా ఈ మూర్ఖులు. కానీ దాంతో పాటుగా నన్ను పొగిడే వాళ్ళు ఎక్కువయ్యారు, ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. తర్వాత ఇంకొక ధైర్యం ఏమనిపించిందంటే, అదే నేను నా చుట్టుపక్కల ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే,
జై శ్రీరామ్ అంటే కూడా తప్పు అంటారు. రాముడి చరిత్ర మీద కూడా తప్పు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అరే నేనెంత, నా జీవితం ఇంత, రాముడినే అన్నోళ్ళు శ్రీవాణి అనరా? అదొక ధైర్యం తోటి ముందుకెళ్తుంది పాజిటివ్ గా తీసుకుని వెళ్ళిపోతారు అంతే. నెగిటివ్ గా చూస్తే మనం ఉండలేము, ముఖ్యంగా మహిళలు. అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ అది. ఈమెని ఏమి అన్నా అంటే అక్క ఇప్పుడు నాకు కూడా ఆఫ్ కోర్స్ కామెంట్స్ వస్తుంటాయి. సో మీ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు చూడడం వేరు, సో మీకు కొడుకు ఫ్యామిలీస్ చూడడం అప్పుడు మీ ఫ్యామిలీస్ చూసినప్పుడే బాధ అనిపిస్తుంది. అప్పుడే అంటే ఇట్లా వస్తున్నాయి అని అన్నప్పుడే బాధ అనిపిస్తుంది. చెప్పాను కదా, చనిపోవాలనిపించినంత బాధలు వచ్చాయి. నా ఫ్యామిలీ ఏ రోజు కూడా నేను బయటికి వెళ్ళి నేను ఒక ఇంట్రోవర్ట్ ని. అట్లాంటిది ముక్కు మొహం తెలవనోడు నీ గురించి కమెంట్ చేస్తున్నారు, అవసరమా మనకి? అదే టైంలో మళ్ళీ సొంత పార్టీలో కూడా కొన్ని కలహాలు ఉంటాయి. ఆ కలహాలన్నీ చూపించి అరే నువ్వేమో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తో కొట్లాడుతుంటే నీ సొంత పార్టీ వాళ్ళే నిన్ను అంటున్నారు కదా అని అంటుంటే ఆ టైంలో అనిపించింది అవసరమా అని. దాని తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ లో సరేలే, ఆ మూర్ఖులు వాళ్ళు ఎదగలేక వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన మనం ఏదన్నా చెయ్యాలి కదా, ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటామని చెప్పి ముందుకెళ్ళాం. కానీ మహిళలు మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉండాలి. జనరల్ గా మహిళలు పైకి వస్తే మీకు తెలియదు ఏమి లేదు, మహిళలు ఏమని చేస్తేనేమో తప్పు చేశారని మాట్లాడు, పైకి వచ్చారంటే వాళ్ళు ఏమో తప్పు చేశారు. అదే అబ్బాయిలు చేస్తేనేమో వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు అని అంటారు. సో వాళ్ళు మన మనోబలాన్ని దెబ్బతీయాలి అని అంటే సేమ్ మీరు అన్నట్టేగానే కుటుంబ సభ్యుల మీద, ఆల ముందల ఈల ముందల మనం కించపరచాలి. మనం కించపరిస్తే మనమే ఒక అడుగు వెనక్కేస్తాం. మనని కొట్టాలి అంటే వాళ్ళకున్న బలం అదే. వాళ్ళు మనం కొట్టడానికి ముందుకొచ్చి మొహం మాట్లాడే ధైర్యం లేదా వాళ్ళకి, ఇట్లనే చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం కూడా వాళ్ళ వీక్నెస్ ని పట్టుకొని మనం పని చేసుకుంటూ పోవాలి, ఎదగాలి. మనం ఎదిగితే ఆడే చచ్చిపోతాం. ఎప్పుడన్నా మీ అబ్బాయి కావచ్చు, హస్బెండ్ కావచ్చు వద్దులే ఆపేసి అని ఎప్పుడన్నా అన్నారా? మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారండి. ఈ కమెంట్స్ చూసి వాళ్ళు బాధపడి, మా బాబు చాలా బాధపడతాడు. టు బి వెరీ ఫ్రాంక్, అసలు వాడు నా సోషల్ మీడియా పేజే చూడు. అయ్యో, చాలా అంటే చాలా బాధపడతాడు ఇప్పటికి. మీరు ఏం చెప్తారు మరి? కానీ వాడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్, వాడికి నా గురించి తెలుసు కాబట్టి నేను గర్వపడతా. అదే కొంతమంది చెప్పుకోవాల్సి వస్తుంది చూడండి, ఆ సిచ్యువేషన్ వస్తే నిజంగా కూడా అవసరం లేదు అనిపిస్తుంది. లేదు వాడికి నా గురించి తెలుసు కాబట్టి సరేలే, అది నా ధైర్యం. నా హస్బెండ్ కి నా గురించి తెలుసు, నా కొడుకుకి నా గురించి తెలుసు, నా కుటుంబ సభ్యులకు నా గురించి తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అట్లా బాధపడలేదు. తెలియనప్పుడు ఏమైందమ్మా అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది చూడు, అప్పుడు ఆ రోజు బాధ. సో మీరు ఎప్పుడు అనుకోలేదు స్టాప్ చేద్దాం ఇక్కడికి అని చెప్పి? అనుకున్నా, చెప్పాను కదా చాలా సార్లు. మా జిల్లా అధ్యక్షులు అలా దగ్గర పోయి ఏడ్చి మరి నాకు అవసరమే లేదని చెప్పిన. నా బాధ ఎప్పుడు అనిపించిందంటే టిఆర్ఎస్ తో, బిఆర్ఎస్ తో, ఎంఐఎం తోటి ఎవరితోటైనా కొట్లాడతా ధైర్యంగా, ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తా, ఎందుకంటే నేను తప్పు చేయట్లే కాబట్టి. అదే నా సొంత పార్టీ వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకో, అప్పుడు నాకు బాధేస్తుంది. అన్నారు ఎప్పుడన్నా? అన్నారు. ఎవరన్నా అంటే ఏ సందర్భాలలో అన్నారు? వీళ్ళు వచ్చి 6 నెలలలో నీ పని ఖతం చేస్తా, నువ్వెంత, నీ మీద రాళ్ళు కొట్టిపిస్తా, నువ్వు ఈ సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి చేసి స్టైల్ గా బట్టలు వేసుకొని తిరిగితే నువ్వు రాజకీయ నాయకురాలివి కాదు, 6 నెలలలో నీ పని ఖతం చేస్తానన్నారు. నన్ను ఇట్లనే చిత్కా 6 నెలలలో నీ పని ఖతం చేస్తానన్నారు. 6 నెలలు కదా నువ్వు అన్నావు, 6 నెలలలో ఒక్క రోజన్నా నేను మంచిగా ఉండి చూపిస్తాను అనుకున్నా. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఇన్ని రోజులు ఉన్నా. అంటే గెలవక ముందు గెలిచిన తర్వాత మీరు వీడియోస్ స్టార్ట్ చేశారు. గెలిచిన తర్వాత నా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరే ఉండే. ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా మాట్లాడి గట్టిగా రూబాబులు చేస్తా అది అంటే నేను చేయకపోతుండే. నువ్వు శానిటేషన్ వర్కర్ అయినా సరే, నువ్వు చీపిరి పట్టుకొని రోడ్డు ఉడిచినా సరే, నువ్వు జోనల్ కమిషనర్ అయినా సరే, గారు అనే మాట్లాడతా, అన్నానే మాట్లాడతా, అక్కానే మాట్లాడతా, ఎందుకండి అని మాట్లాడతా. ఆ విషయాలు కొన్ని నచ్చలేదు. ఏం పిచ్చి పాలిటిక్స్ చేస్తున్నావు, ఇది రాజకీయం కాదు, రుబాబ్ గుండాలి, అది నాకు అట్లా రాదు అని. నేను రాజకీయాలలోకి వచ్చింది నన్ను నేను మార్చుకోవడానికి కాదు, నేను రాజకీయాలలోకి వచ్చింది ఒక్కరినైనా మారాలి అన్న మనసు వస్తే చాలు. చాలా మంది నన్ను చూసి మారిండ్రు, నన్ను అన్న వాళ్ళే మారిండ్రు, అది చూస్తే నాకు తృప్తి అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫాక్షన్. ఎట్లా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది మీ పదవీ కాలం, మొన్న ఫెబ్రవరి 10th అయిపోయింది అనుకుంటా. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమున్నాయి? స్ట్రగుల్స్ చాలా ఉన్నాయండి, చెప్పాను కదా, ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే సోషల్ మీడియా కాకుండా మీరు సోషల్ మీడియా కాదు, సొంత పార్టీలో ప్రాబ్లమ్స్, పోలీస్ కేసులు వేశారు, ఇంటి ముందుకు వచ్చి దాడులు చేశారు, మళ్ళీ నా సొంత పార్టీ వాళ్ళు, బయటోళ్ళు పాపం ఎవరు. ఎందుకు ఇంత కుట్ర? అంటే శ్రీవాణి ఎప్పుడు యాక్టివ్ ఉంటదన్నా? ఒక మహిళగా ఇంత రెవల్యూషన్ తీసుకొస్తుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది, ఇంతగా ఎదిగింది,
రాజకీయాలలో ఏదో మార్పు తీసుకురావాలని చూస్తుంది. మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నోళ్ళం, మేము ఎక్కడికి పోతాం అన్న ఒక భయము, ఒక మహిళగా ఎదుగుతున్నా అన్న భయము. మేము ఇందాక చెప్పినట్టు మహిళని ఆపాలి అని అంటే మహిళని అటాక్ ఎట్లా చేయాలో అట్లా చేయాలనుకున్నారు వాళ్ళు. అటాక్ అది కూడా అయిందా? అది కూడా అయ్యాయి. పోలీస్ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఇంకా ఇంత నా strong- నాది నా జర్నీ అందరూ కేవలం పొద్దున్న లేసి సోషల్ మీడియాలో కొంతమంది పెడతారు, టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఎంఐఎం వాళ్ళతోనే కొట్లాడతావు అక్క అంటే, కాదు, నా పార్టీ వాళ్ళతో కూడా కొంతమందితో అది కొట్లాడతా, తెలియదు ఎవరికి. అందరితో కొట్లాడుతున్నా. ఉమ్, కానీ ఒక ధైర్యం ఏంటంటే నా పార్టీ సిద్ధాంతము, నరేంద్ర మోదీ గారు, నా పార్టీ అధిష్టానము, వాళ్ళందరూ నాకు ఒక సహకారం, వాళ్ళందరి ఆశీర్వాదం నా పైన ఉంది. అరే ఈ చిల్లరగాళ్ళు వస్తారు పోతారమ్మా, నీకెందుకు, నేనున్నా కదా నా ధైర్యము అన్నట్టు ఉంది. కాబట్టి వాళ్ళని ముందుకు చూసుకొని మరి వెళ్తున్నా. ఎప్పుడు బయటికి రావాలనిపించలే పార్టీలోనే? చెప్పారు. అంటే అక్క ఇప్పుడు మనం అత్తగారి ఇంట్లో అవమానం జరిగింది వేరే ఉంటది, సొంత ఇంట్లో అవమానం జరిగింది వేరే ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అత్తగారి ఇంట్లో అంటే నడిచిపోతుంది, సొంత ఇంట్లో అంటే ఇంకా బాధ అనిపిస్తుంది. అవును. మీకేం బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తది, కానీ సొంత ఇండ్లు కదా, గడప లోపలనే లొల్లి పెట్టుకుంటాం, బయటకు వచ్చి చెప్పలేము. అది ఏది ఉన్నా సరే మనమే కొట్టుకున్నా తిట్టుకున్నా మనమే కొట్టుకోవాలి. పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ తమ్ముడితోటి నాకు బాధ అవుతుంది అనుకో, అమ్మకి పోయి చెప్తా, అమ్మ తమ్ముడు నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పి. అంతేగాని బయటకు వచ్చి వేరే వాళ్ళకి చెప్పను కదా. అట్లనే ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటున్నా, అమ్మ ఏదో ఒక రోజు ఇవాళ కాకుండా రేపన్నా నాకు న్యాయం చూపిస్తది అని అనుకుంటున్నా. అదే నమ్మకంతో కష్టపడుతున్నా, ముందుకెళ్తున్నా. ఎట్లా ఇప్పుడు దాదాపు 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు, దాంట్లో ఫుల్ అండ్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండేది తక్కువ గుర్తుకొచ్చేది శ్రీవాణి గారు. సో ఈ ప్రశంసలు ఎప్పుడన్నా వచ్చినాయా మరి ఈ మధ్య కాలంలో? వచ్చినాయి అంటారు, యాక్టివ్ గా ఉంటాను, పొద్దున్న లేసి ఒక 4-5 పనులు చేస్తూ ఉంటావు, అలా పోస్టులే 4-5 ఉంటాయి అంటే ఇంకా రోజంతా ఇంకెన్ని పనులు చేస్తావు నువ్వు, ఎంత యాక్టివ్ గా ఎట్లా ఉంటావు అని అడుగుతారు. నమ్మకము, దానికి తోడు నాకు పని అంటే ఇష్టం. ముందు నుంచి కూడా నా నేచర్ అట్లాంటిది, నేను పని ఇష్టంగా చేస్తా, కష్టంగా చెయ్య. కాబట్టి నాకు ఇచ్చిన ఏ పని అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్ గా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తా. అదే భాగంగా ముందుకెళ్తున్నాను. అసలు బీజేపీని ఎందుకు చూస్ చేసుకోరు? నా పార్టీ అంటే ముందు నా నుంచి ఉన్నారా? ఐడియాలజీ, మా ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ సంఘం ఓకే, ఓకే. పరివార్. అక్కడ నుంచి నాకు బీజేపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ మహిళా రిజర్వేషన్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదండి, మహిళా రిజర్వేషన్ అయింది. ఇక్కడ ఎవరు లేరు క్యాండిడేట్లు, దానికి తోడు ఇది ఓడిపోయే సీట్, యాక్చువల్ గా ఓడిపోతుందనే గెస్ చేశారు. అవునా? కాబట్టి ఒకరికి ఇవ్వాలి, ఎవరో పార్టీ తరఫు నుంచి ఇచ్చారు. నేను మీరేనా కష్టపడ్డా, ఎక్స్పెక్ట్ చేశారా గెలుస్తాను? అంటే కష్టపడ్డాం చాలా, ప్రజలలో తీర్పు వస్తుంది అని అనుకున్నాము. ఇంత మంచి మ్యాండేట్ వస్తుందని అనుకోలేదు. గెలిచిన తర్వాత కూడా నన్ను ఇంతగానం స్వాగతిస్తారు, ఇంత ఆశీర్వాదిస్తారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా నేను నిజంగా సరూర్ నగర్ ప్రజలకు రుణపడి ఉంటాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళ సొంతింటి మనిషిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా నన్ను స్వీకరిస్తారు. కార్పొరేటర్ గా కంటే కూడా ఇంటి మనిషి, సరూర్ నగర్ బిడ్డ అని గౌరవిస్తారు. కాబట్టి అది మంచి అనిపిస్తుంది. సో ఎట్లుండబోతుంది అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వరకేనా, మీరు నెక్స్ట్ టైం అన్న ఎక్స్పెక్ట్ చేస్తారా? చూడండి, జనరల్ గా కూడా మనం కష్టపడేది ఎదగడానికి. ఏదో ఒక రోజు ఆబ్వియస్ గా ఉంటది, అది హ్యూమన్ టెండెన్సీ. ఎదగాలని ఎవరమన్నా అనుకుంటాం. ఇవాళ మేనేజర్ ఉంటే రేపు CEO కావాలని అనుకుంటాం. అదే పనిగా ముందుకెళ్తున్నాను. ఇంకా నాకు ఒక పెద్ద బాధ్యత ఇస్తే నేను ఇంకా పెద్దగా విస్తరించి ఇంకా బాగా పని చేయగలుగుతాను అన్న నమ్మకం నాకు ఉంది. పార్టీకి కూడా ఎక్కువ సేవలు చేయగలుగుతానని ఉంది. ఒక కార్యకర్తగానే నేను పార్టీ కోసం ఇంత మాట్లాడగలుగుతున్నాను. నాకు ఇంకేదైనా పెద్ద బాధ్యత ఇస్తే ఇంకెక్కువ చేయగలుగుతాను, నా నమ్మకం ఉంటుంది నాకు. అట్లాగే నాకు నేను చేసిన కష్టానికి నాకు ఒక ఫలితం దక్కింది అన్న ఎంకరేజ్మెంట్ ఉంటది. కాబట్టి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అట్లా మీ పార్టీకి సంబంధించిన మహిళల సపోర్ట్ ఉందా అక్క మీకు? ఎందుకంటే మహిళలకి ఆడోళ్ళకే వడది అనేసి అంటారు కదా, ఉంటదా? జనరల్ గా కూడా అందరికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. కానీ నేను జనరల్ గా చాలా తక్కువగా మింగిల్ అవుతాను. నేను ఏదైనా పని చూసుకొని వచ్చేస్తాను. కాబట్టి నాకు అంత క్లోజ్ రిలేషన్ ఎవరి దగ్గర లేదు పార్టీ ఇప్పటి వరకు కూడా. ఎక్కడన్నా కనిపిస్తే నమస్తే హాయ్ అంతవరకే. ఎక్కువగా క్లోజ్ గా మాట్లాడడం నా నేచర్ అట్లాంటిదండి. ఇంట్రోవర్ట్ నేను జనరల్ గా కూడా ఎక్కువగా అవసరం ఉంటేనే మాట్లాడతా, కలుపుకొని మాట్లాడడం నా వల్ల కాదు. అవసరం కలుపుకోతారా అట్లా వాళ్ళు ఎవరన్నా ఏదైనా టాపిక్ చెప్తా, టాపిక్ గురించి ఎంతసేపు అన్నా మాట్లాడగలుగుతాను. కానీ నా అంతలు నేను కలుపుకొని మాట్లాడడం తక్కువ. ఆ నేచరే నాకు ఉంది కాబట్టి. కానీ ప్రతి ఒక్కరు స్వాగతిస్తారండి. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, నాకు ఇన్ని అవమానాలు జరిగిన సొంత పార్టీలో బయట ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా కూడా పార్టీ కోసం ఇట్లా పిచ్చామెలాగా నేను పనిచేస్తున్నానంటే దానికి కారణం వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే. బండి సంజయ్ అన్న గారే గాని, లక్ష్మణ్ అన్న, కిషన్ రెడ్డి అందరండి. ఇప్పుడు కనిపించంగానే నేను ఎంత దూరంలో ఉన్నా బాగున్నావా తల్లి అని కిషన్ రెడ్డి గారు అడుగుతారు. ఆ ఒక్క మాట చాలు నాకు. నేను చాలా అల్ప సంతోషిని, చిన్న వాటికి చాలా సంతోషంగా ఫీల్ అవుతా. బాగున్నావా అమ్మ అని అంటే బాగుంది,
లక్ష్మణ్ అన్న గారు ఎప్పుడన్నా కనిపిస్తే ఇలా తలపైన చేయి పెడతారు. అరే పెద్ద మనిషి నాకు ఆశీర్వాదం ఇచ్చారని జరుపుకుంటాం. సంజయ్ అన్న నన్ను చూపియగానే అక్క తిన్నవా అని అడుగుతాడు. ఫస్ట్ అదే అడుగుతాడు. సో కొంతమందితో ఆ రిలేషన్ ఉంది నాకు. వాళ్ళు మాట్లాడేది ఒక్కో మాటనే నాకు. నేను నమస్తే చెప్తా, వాళ్ళు అడుగుతారు. కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళు అన్న మాటకి ఇంకా రెట్టింపు పని చేస్తాను. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అంటే గుర్తొచ్చింది. డీలిమిటేషన్ కి సంబంధించి బీజేపీ అన్యాయం చేసింది. మహిళలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? మహిళలకు అన్యాయం చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. పొద్దున లేస్తే మహిళా సాధికారత, మహిళా విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తారు. కానీ వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. ఈ రోజు మహిళా బిల్ అపోజ్ చేసిన వాళ్ళందరూ అఖిలేష్ యాదవ్ వాళ్ళ వైఫ్ ఎంపీ, మళ్ళా ఇప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళే ఇంట్లో వాళ్ళే, స్టాలిన్, కరుణానిధి వాళ్ళ పిల్లలే. అంటే వాళ్ళ సొంత మనుషులు మాత్రమే ఎంపీల లాగా ఎదగాలి. సామాన్య ప్రజలు అంటే మనలాంటి వాళ్ళు ఎదగొద్దు, చట్టసభలలో మనం పోవద్దు అన్న కేవలం ఆ ఒక్క దురుద్దేశంతో వాళ్ళు ఒప్పుకోలేదు. లేకపోతే మహిళా రిజర్వేషన్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదండి? డీలిమిటేషన్ అన్యాయం అవుతుంది అని అంటున్నారు. నేను ఒక్కటే ఒక క్లారిటీ అడుగుతున్నా, ఇగో ఈ ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా, నీకు ఎక్కడ అన్యాయం అవుతుంది నువ్వు చూపి. రేషియో ప్రకారంగా, ప్రపోర్షనేట్ ప్రకారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లే వస్తాయి అని క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా మూర్ఖంగా నార్త్ సౌత్ ఇలా విభజించడం అలవాటు అయిపోయింది. మీరు ఇందాక అన్నారుగా మతతత్వ పార్టీ, ఆ రోజు హిందూ ముస్లిం పేర్ల మీద కేకు పీసులు కట్ చేసినట్టు భారతదేశాన్ని కట్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు నార్త్ సౌత్ ప్రాంతాల పేర్ల పైన, భాషల పేర్ల పైన దేశాన్ని విభజించాలని చూస్తున్నారు వాళ్ళు మతతత్వ పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోదీ 10 తారీఖున వస్తున్నట్టున్నారు. మీరు అంతా బిజీ ఉన్నారు. ఆయన కూడా నాకు టైం ఇచ్చినట్టు థ్యాంక్ యూ. కాకపోతే తెలంగాణకు ఏం పేకిచ్చిందని చెప్పేసి తెలంగాణకు వచ్చి ముందు ఆగ్రహ సభ అని ఉండే, దాని పేరు మార్చి బహిరంగ సభ అని పెట్టారు. పేరెందుకు మార్చారు, ఆయన వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్ఖంగా, తెలివి లేనట్టుగా, పచ్చకామార్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా వీళ్ళకి మొత్తము విషం నింపుకొని లోకంలో మంచితనం చూడమంటే ఏడ కనిపిస్తుంది. ఈ రోజు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండ్రు అని చెప్పి మేము చెప్పనవసరం లేదు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అంతా చూస్తే నీకు రాళ్లపైన స్టీల్ మీద అవి చెక్కి పెట్టుంటాయి ఇనాగ్రేషన్ ప్లేట్స్. మేము ఇనాగ్రేషన్ చేసిన దానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు కండువాలు కప్పుకొని పోయి రిబ్బన్లు కట్ చేసి, బీఆర్ఎస్ వాళ్ళు రిబ్బన్లు కట్ చేసి నేను ఇచ్చినానంటే చరిత్ర తుడిచిపెట్టదు. చరిత్ర శిలాపలకాలలో రాసిపెట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇంకొకటి గుడ్డోళ్ళలాగా చోళోళ్ళలాగా నాకేం చెప్పినా వినిపించదు, నాకేం చూపించినా కనిపించదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. ఈ రోజు నరేంద్ర మోదీ గారు 10వ తారీఖున వస్తున్నారు. వచ్చి ఇనాగ్రేషన్ పనులకు వస్తున్నారు. రాహుల్ గాంధీ లాగా మూటలు తీసుకుపోవడానికి వస్తలేడు మా మోదీ, ఇచ్చిపోవడానికి వస్తున్నాడు రాష్ట్రానికి. రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాడు? 7,823 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ వర్క్స్. మహబూబ్ నగర్ లో హైవే, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, మళ్ళా సంగారెడ్డిలో ఇండస్ట్రియల్ గురించి, మళ్ళా ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అంటే నువ్వు ఇండస్ట్రీ పరంగా, హెల్త్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ రేపు భవిష్యత్తు దృఢంగా ఉండాలి అని చెప్పడానికి వస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినంత మన తెలంగాణకి ఇస్తలేదు, డబుల్ ఇంజన్ సర్కార్ లేదని చెప్పేసి చిన్న చూపు తెలంగాణ అంటే అనేసి అంటున్నారు. ఒకటి చెప్తా, నువ్వు నాన్ వెజ్ తినా నేను, సరే నువ్వు నాన్ వెజ్ తిను, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజ్ తింటా అనుకుంటా. తల్లి నీకు మటన్ చికెన్ పెడతా, నువ్వు తింటావా? నీకు ఏది అవసరమో నీకు అదే పెట్టాలి కదా, నీకు ఏది బలం వస్తుందో అదే పెట్టాలి కదా. అట్లనే నరేంద్ర మోదీ కూడా చేస్తున్నాడు. నీ రాష్ట్రానికి, నీ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో నీకు అది ఇస్తున్నాడు. నువ్వు ఉన్నావు కదా, నాకు తులం బంగారం ఇస్తా అన్నా, హామీలు ఇస్తా అన్నా, తులం బంగారం నువ్వు ఇస్తే నేను ఓట్లు అడుగుతా, దానికి ఇయ్యడు నరేంద్ర మోదీ. తెలంగాణ ప్రజలకు నిజంగా కూడా ఏం అవసరం, వాళ్ళంతలా వాళ్ళు రేపు వాళ్ళ కాళ్ళ పైన నించోవాలి, వాళ్ళు ఇంకొక 10 మందికి ఉపాధి ఇవ్వాలంటే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటది అని ఒక విజన్ ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ. ఉన్న 5 సంవత్సరాలు కుర్చీ మీద కూర్చుంటా, ఉన్నయన్ని నాకి పడేస్తా అని అనుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మాది. మాది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కోసం కాదు, వచ్చే రాబోయే తరాల కోసం ఆలోచిస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఫ్యూచర్ తెలంగాణని సృష్టిస్తున్నారు. వీళ్ళలాగా ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేస్తలేడు నరేంద్ర మోదీ. అందుకని మూర్ఖులకి కళ్ళు కనిపిస్తలేవు, చోలు వినిపిస్తలేవు. ఏమొస్తుంది, పైకెళ్ళి పైసలు ఊడిపడతాయా? పైకెళ్ళి ఎక్కడ ఆయా పైసలు ఊడిపడవు. ఈమె సోనియమ్మ అంటే పైకెళ్ళి ఊడిపడతాయా పైసలు? అప్పుడు కూడా ఊడిపడవు. మళ్ళీ ఎందుకు అనడం అంటారు? ఇంకా ఆమె పోయి దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి దేవుడి కోసం గొప్పగా చెప్పుకోవాలి గాని దేవాదాయ శాఖ నుంచి డబ్బులేదో తీసుకుంటది.
కానీ అదే దేవుణ్ణి మాత్రం కించపరుస్తుంది. నిజంగా సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసేయాలి. రాజీనామా చేసి ఉట్టిగా కూర్చొని మాట్లాడితే నేను ఒప్పుకుంటా. అంతేగాని దేవాదాయ శాఖలకెళ్ళి నువ్వు లడ్డూలు తెచ్చుకుంటావు, విఐపి పోతావు, దర్శనాలు చేసుకుంటావు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మొక్కుకుంటావు, నాకు దేవుడా అది ఇయ్యాలి ఇది ఇయ్యాలి అని చెప్పి అడుక్కుంటావు, మళ్ళీ అదే దేవుడిని కించపరుస్తున్నావు అని అంటే చూడు. సో ఎంతమందితో ఉన్నాక సభ? సభ మాత్రము చాలా మేము ఎట్లా అంటే ప్రతి ఒక్క రంగం నుంచి, అంటే ఇది కేవలం పార్టీ మీటింగ్ కాదు, నరేంద్ర మోదీ గారు మనకు ఒక దిశానిర్దేశం చేసే మీటింగ్ కాబట్టి డివిజన్లలోకి వెళ్ళి జిల్లాలలో నుంచి ఇంటలెక్చువల్స్ ని తీసుకురావాలి, ప్రతి ఒక్క రంగం నుంచి రావాలి. కి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మనం వస్తున్నారు అని చెప్పేసి GHMC అన్నది చూడండి, రాజకీయాలలో ఎలక్షన్స్ ఇవాళ కాకపోయినా రేపు వస్తాయి, మళ్ళీ రేపు వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకొని వస్తున్నారా అని అంటాను. అందుకే మేము 1 ఎలక్షన్స్ 1 నేషన్ అని పెడతామని చెప్పినాం, ఒకటేసారి పెడతాం ఎలక్షన్స్ అని చెప్పినాం. అది కూడా వీళ్ళు ఒప్పుకుంటుంది. నరేంద్ర మోదీ గారు వస్తున్నది మాకు ఒక దిశానిర్దేశం చేయడానికి. 3వ సారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంకి రాలేదు. మన తెలంగాణ రాష్ట్రంకి నిజంగా కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి చేశాము అని చెప్పడానికి వస్తున్నారు. దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా ఒక ఎకనామికల్ హబ్ గా మారాలి అంటే మనమేమి చెయ్యాలి అని చెప్పడానికి వస్తున్నారు. అట్లానే తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనదే. లేకపోతే వీళ్ళు మనని ఏటీఎంల లాగా ఎట్లయితే జలజ అంటారు కదా, లీచ్ రక్తం పీలుస్తుందో, వీళ్ళు కూడా మన దగ్గర నుంచి మొత్తం రాష్ట్రంలో నుంచి అధికారము దాంతో పాటు ఆర్థికంగా మనం పీల్చేస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలో అని దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. ఆ సభకి ప్రతి ఒక్కరు జెన్జీ నుంచి మహిళలు, అలాగే వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అలాగే డాక్టర్స్, లాయర్స్, ప్రతి ఒక్క రంగం నుంచి అందరి ఇంటలెక్చువల్స్ రావాలి. ఇది మన రాష్ట్రం, మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనది. నరేంద్ర మోదీ గారు దానికోసం వస్తున్నారు. సో మీరు ఈ 5 సంవత్సరాలలో ఏమేమి డెవలప్మెంట్ చేశారు? ఎన్ని కోట్ల డెవలప్మెంట్ అయింది సరూర్ నగర్ లో? కోట్ల డెవలప్మెంట్ అంటే నంబర్ గురించి అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నది సరూర్ నగర్. సరూర్ నగర్ లో మెయిన్ రోడ్ పోతుంటది, హైవే. ఆ హైవేలో ఫ్లైఓవర్లు అయినాయి. అట్లాంటివన్నీ కూడా నా ఖాతాలో వేసుకోవాలంటే నేను వేసుకోవచ్చు 100 కోట్లు అయితే. కానీ నిజమైన అభివృద్ధి అన్నది ఏంటంటే సమాజంలో ఒక నిర్మాణం కావాలి. సమాజ నిర్మాణం అన్నది ముఖ్యం. రోడ్డు నేను ఇవ్వాలి, వేస్తాను. రేపు ఆ రోడ్లనే మీ ఇల్లు ఉందనుకో, డ్రైనేజ్ కలుపుకోవాలని తవ్వేసుకుంటారు. సో రోడ్ వేయడం ఎంతైతే బాధ్యతనో, ఆ రోడ్ తవ్వకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఒక లీడర్దే. కాబట్టి ఆ మార్పు కూడా ఒక లీడరే తీసుకురావాలి. కాబట్టి అట్లాంటి మార్పు, అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో పాటు సమాజ నిర్మాణాన్ని కూడా నేను ట్రై చేశాను. నా సరూర్ నగర్ డివిజన్ లో నేను ఇక్కడ ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్ లో అమ్మాయిలకి టాయిలెట్స్ అవి లేదు అని చెప్పి అప్పుడు ధర్నా చేసాం, పోరాడిన వెంటనే నెక్స్ట్ డేనే సబితా ఇంద్రారెడ్డి, అప్పుడు ఉండే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ వచ్చింది, నేను 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అన్నది. ఆ బిల్డింగ్ కట్టిండ్రు కానీ ఇంతవరకు ఇనాగ్రేషన్ కాలేదు. ఎందుకంటే పాపం కాంట్రాక్టర్ కి పైసలు వస్తలేవంట. మళ్ళీ ఇప్పటికీ కూడా ఆమెనే ఎమ్మెల్యే ఈ ఏరియాకి. ఆమె పోరాడాలి కదా, అపోజిషన్ లో ఉంది కాబట్టి పోరాడాలి. ఆమె పోరాడతలేదు, దాన్ని కూడా మళ్ళా నేనే పోరాడాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేకపోయాము. ఇంకా ప్రయత్నిస్తున్నాను చెయ్యాలని చెప్పి. కానీ నాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో 99 days ఆఫీసర్స్ పాలన ఫిగర్ చెప్తున్నారు. ఎన్ని కోట్ల డెవలప్మెంట్ అయిందంటే చెప్పాలనంటే 70 కోట్ల వరకు అయిందండి. నేను అదే చెప్తున్నాను కదా, ఇంకా యాడ్ చేసుకోవాలంటే పక్క గల్లీలోకి వెళ్ళి పోయే ఫ్లైఓవర్ నాదే, ఆడ చెరువు దగ్గర అయ్యే డెవలప్మెంట్ ఉన్న వర్క్ నాదే. అట్లేం పోవండి, అట్లా పోవు కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. నా ఇంట్లో అట్లా పోయింది అనుకో, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఊకుంటారా? అంటే మరి ఎందుకు రాజకీయాలకు వచ్చేదే సంపాదించుకోవడం కోసం. అరే ఎంతో కొంత 1 కోటి 50 లక్షలు ఆడబెడితే 50 లక్షలు ఇంట్లో తీసుకోదాం అనుకుంటారు. మరి మీరెందుకు అట్లా? అది తప్పుడు పర్సెప్షన్. రాజకీయాలకు వచ్చేది మీరు ఏమంటారు, బిజినెస్ చేయడానికి కాదు. ఒకవేళ బిజినెస్ చేయాలనుకోని రాజకీయాలకు వస్తే దయచేసి రాకండి. బిజినెస్ లు వదులుకొని రాజకీయాలలోకి రండి. రాజకీయాలలోకి వస్తే ఒక చిత్తశుద్ధితోటి ఒక మార్పు కావాలి అని చెప్పి ఆలోచించండి. అంతేగాని నా వెనకెంత వేసుకుంటా, నాకు ఎన్ని మూటలు వచ్చినాయి అని అనుకుంటే రాజకీయాలలోకి రావద్దనే చెప్పి నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. రాజకీయాన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా చూడండి, అదేదో బిజినెస్ లాగా చూసుకుంటే మాత్రం తప్పైతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక నేను చెప్పాను, నేను నా సొంత పైసలతోటి నా సొంత ఇంట్లో నా తిండి నేను తింటేనే ఈమె ఏం తింటుంది అని చెప్పి రౌండ్ మార్కులు పెట్టి మరి నన్ను వెంబడిస్తున్నారు. అట్లాంటిది నేను ఎవరో బయటోళ్ళ సొమ్ము తింటే నన్ను ఊకుంటారా? ఎవరు ఏమంటలేరు అని అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఆనెస్ట్ గా ఉంటా కాబట్టి ఇంత గట్టిగా పోరాడుతున్నా. ఆనెస్టీ లేకపోతే డబుల్ గా కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. కాంప్రమైజ్ పాలిటిక్స్ నాకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా అలవాటు, ముందు నుంచి అదే అలవాటు. దేవుడు దయ వల్ల ఇప్పటికీ కూడా తీసుకున్నాం, ఎవరు తీసుకున్నామని చెప్పారు కదా.
అట్లా ఏమి ఉండదండి. నేను చెప్పకున్నా ఇచ్చినోడైతే చెప్తాడు కదా! నేను తీసుకున్నా అని చెప్పకున్నా ఇచ్చినోడైతే చెప్తాడు కదా నా గురించి. అవి బయటికి రావట్లేదు అనంటే నా హానెస్టీ అక్కడే అర్థమైపోతది. నాకున్న 5 సంవత్సరాలలో నువ్వేం సాధించినావు అనంటే నేను ఇదొక్కటి కూడా సాధించగలిగిన. నా డివిజన్‌లో రోడ్లు అవి అయితే కాంట్రాక్టర్‌లొచ్చి నాకు సన్మానం చేసిపోతారు. నేను రోడ్లు ఎప్పుడైనా శంకుస్థాపన కొబ్బరికాయలు ముందు కొట్టా. రోడ్ పని అయిపోయినంక అప్పుడు చేస్తా. ఎందుకంటే వాళ్ళొచ్చి నన్ను రెస్పెక్ట్‌ఫుల్‌గా అమ్మ మీరు నన్ను సతాయించలేదు. థాంక్స్ అని చెప్పి వాళ్ళు నాకు సన్మానం చేసిపోతారు. సో, మొన్న చూసిండొచ్చక్క మీరు వీడియో. మల్కాజిగిరికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక రోడ్డు పైన నించుంటే రేట్ ఎంత? ఎంతకొస్తావు? అని చెప్పేసి అడిగారు. సో, ఒక మహిళకి ఐపీఎస్ ఆఫీసర్ అని చాలా మందికి తెలుసో తెలవదో గానీ, వాళ్ళకి రక్షణ లేకపోతే మన సామాన్య మహిళకి ఏ రకంగా రక్షణ ఉంటది? ఆమె గురించి ఏం చెప్దాం ఫస్ట్ ఆఫ్ అనుకుంటున్నారు? ఆల్ ఆమెకి హ్యాట్స్ ఆఫ్ అండి. అట్లాంటి అవేర్‌నెస్ ప్రజలలో తీసుకురావాలని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి గూడా తనంతల తాను వీధులలో నేను నించుంటాను అని అనుకుందంటే గ్రేట్. అరే నాకేముంది వేరోళ్ళని ఎవరినో కానిస్టేబుల్‌ని నించోబెడతా అని గాకుండా ఆమంతల ఆమె రంగంలోకి తిరిగింది అనంటే ఆమె అంటే ఆమె ఆధ్వర్యంలో మనమందరం సురక్షితంగానే ఉండబోతున్నాము అన్న ఒక నమ్మకం అయితే కలిగింది. దాంతో పాటుగా మార్పు ఆల్ ఆఫ్ ఎ సడన్ రాదండి. అవును. మార్పు మెల్లి మెల్లిగా రావాలి. నేను ఇందాక మీకు చెప్పిన సమాజ నిర్మాణం అని చెప్పి, ఈరోజు అమ్మాయిలు బాధపడుతున్నారు. ఎందుకు? పురుషులు సతాయిస్తున్నారు కాబట్టి అమ్మాయిలు బాధపడుతున్నారు. మన ఇంట్లోనే మనకు నేర్పించిండ్రు కదా! అమ్మాయి నువ్వు జాగ్రత్తగా ఉండనే చెప్తారు. అవును. మనం ఏడిస్తే ఏ ఊకో ఎందుకు సతాయిస్తున్నావు? నువ్వెందుకు తమ్మునితో కొట్లాడుతున్నావు? అవును. ఊకో వాడు మొగోడు కదా! వాడు బయట తిరుగుతాడు కదా! నువ్వు కరెక్ట్ టైంకి రావాలి. వాడు రానవసరం లేదు అని మనలోనే వచ్చింది. సో, మనలో ఇంకొక మార్పు ఏం రావాలి అంటే, నేనిప్పుడున్నా నా కొడుకుకి నేనేం నేర్పిస్తాననంటే, టైంకి ఇంటికి రా. బయట అమ్మాయిలున్నారు జాగ్రత్త. అమ్మాయిల జోలికి పోతే నీ పనైతది. అమ్మాయిలకి గౌరవించు. నేను కూడా అట్లా నేర్పియాలి. నేర్పిస్తే సమాజం మారుతది. ఇయాల నేను నేర్పించుకుంటూ పోతే 10 సంవత్సరాలకైనా సమాజం మారుతది. లేకపోతే ఎన్ని రోజులు వాళ్ళే గొప్పోళ్ళైపోతారు. ఇప్పుడు అబ్బాయిలు ఏడిస్తే కనీసం వాళ్ళకి ఏడ్చే ధైర్యం కూడా ఇయ్యరు. ఏ అమ్మాయిలాగా ఏడుస్తున్నావేంరా అని అంటారు. అలా బాధ ఆలే లోపల పెట్టుకోవాలి. అందులో కూడా కంపారిజన్స్ ఉన్నాయి. కాబట్టి మార్పు అన్నది సమాజంలో రావాలి. గవర్నమెంట్ ఎంతమంది పోలీసోళ్ళని పెడతదండి? మనకున్న జనాభా ఎంత? ఉన్న పోలీసోళ్ళు ఎంత? ఎక్కడ అన్యాయం జరుగుతుంది? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి అందరిలో మార్పులు రావాలి. సో, మన తెలంగాణ అంటే బీజేపీకి ప్రేమ గావచ్చు, గౌరవం గావచ్చు కొంచెమైందా ఉందా అంటారు. ఎందుకంటే పార్లమెంట్‌కి సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు గావచ్చు, తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు గావచ్చు, ఇవన్నీ తెలంగాణని కించపరిచే విధంగా ఉంది. తెలంగాణ బీజేపీకి తెలంగాణ అంటే ప్రేమ లేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోండి అక్కడ సైడ్ అంటారు. తెలంగాణ అంటే ప్రేమ లేనిదే ఆ రోజు తెలంగాణ కావాలి అని చెప్పి చట్టసభలలో సుష్మా స్వరాజ్ అక్క మాట్లాడిందంటారా? ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడినందుకు మనకి ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆ సమయంలో ఉన్న ఎంపీ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఏం చేయలే ఆ రోజు చట్టసభలలో నా తెలంగాణ బిడ్డలు, నా అన్నదమ్ముళ్ళు వీళ్ళు ఎవరు కూడా ప్రాణ నష్టం చేసుకోవద్దు, ఎవరు కూడా సూసైడ్లు చేసుకోవద్దు, మీకోసం నేనున్నాను అని చెప్పే కదా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడింది. ప్రేమ లేందే మాట్లాడిండ్రా? ప్రేమ లేందే నరేంద్ర మోదీ గారు ఇన్నిసార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇన్ని కోట్ల రూపాయలతోటి తెలంగాణ పిల్లల భవిష్యత్తుని అభివృద్ధి చేస్తున్నారా? రాజకీయాల కోసం అయితే నేను నీకు అది ఇస్తా, నేను నీకు ఇది ఇస్తా అని చెప్తారు. కానీ అట్లా కాకుండా నిర్మాణించిపోతున్నారు. నేనున్నా లేకున్నా తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ప్రేమ లేనిదే ఇవన్నీ చేస్తారా? ప్రేమ లేనిది వాళ్ళకి. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే మన తెలంగాణను పాకిస్తాన్ తో కంపేర్ చేయడం రైటా రాంగా? తను ఏమన్నారు? తెలంగాణని తను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏమన్నారండి? ఏదైతే తెలంగాణకి సంబంధించి అంతమంది చచ్చిపోయారు, ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించి పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరిగినట్టు జరుగుతుంది అన్నట్టు అన్నాడు. అయితే తను ఒకటి ఎగ్జాంపుల్ గా ఇస్తే తెలంగాణని పాకిస్తాన్ తోటి ఎందుకు పోలుస్తున్నారు వీళ్ళు? ఆ రోజు భారతదేశము పాకిస్తాన్ అని 2 పేర్లు చెప్పిండు తేజస్వి సూర్య గారు. నువ్వు పాకిస్తాన్ తో పోల్చుకుంటున్నావు నీ అంతలో నువ్వు. అంటే ఒక దిక్కు నువ్వే మాట్లాడతావు తప్పుడు. పాకిస్తాన్ ఇండియా అనేది వేరు. అవును. మన తెలంగాణ ఏపీ అని చెప్పేసి తెలుగు వాళ్ళం అనుకుంటాం. అవును. మన రాష్ట్రాలు వేరైనా కూడా మనం అందరం ఒకటి అని చెప్తారు. ఆ వేరే వాళ్ళ పాకిస్తాన్ తోటి మనం ఎందుకు కంపేర్ చేయడం అని. ఆ రోజు తేజస్వి సూర్య గారు ఒక మంచి ఉద్దేశంతో ఏం మాట్లాడిందంటే, ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విభజన చెయ్యాలి అన్న ఉద్దేశం ఉండుంటే
అంతమంది విద్యార్థుల ప్రాణాలు తీయక ముందు కదా ఇవ్వాల్సింది. అంతమంది ప్రాణాలు పుట్టన పెట్టుకున్న తర్వాత నీకు ఇంకా ఏమి చెయ్యలేవు, నీ చేతులు జారిపోయినాయి, నేను ఇయ్యకపోతే నా అస్తిత్వం కూడా కోల్పోతాను అని చెప్పి తప్పక నువ్వు ఇచ్చినవు. కానీ నీకు తెలంగాణ మీద ప్రేమతో నువ్వు విభజన చేయలేదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే దాన్ని వక్రీకరించి దాన్ని అటు చేసి ఇటు చేసి మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ కి ఇది కొత్త ఏమి కాదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం వీళ్ళ బాబత్. అట్లా చేసి ఏదో ఇప్పుడు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ కూడా తప్పు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ నువ్వు ఏది చెప్తే అది వినడానికి తెలంగాణ ప్రజలు ఏం ఉట్టోళ్ళు కాదు, వాళ్ళు కూడా మంచి తెలివైన మంతులు, సొంత రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్ళు వీళ్ళంత. సో ఫైనల్ గా ఆకుల శ్రీవాణి 5 సంవత్సరాలలో ఒక కార్పొరేటర్ గా సక్సెస్ అయిందా అంటే మీరు ఏమంటారు? డెఫినెట్ గా అయ్యారు. ఒక ప్రజాప్రతినిధురాలుగా నేను కూడా ఊహించలేదు. నేను నా ప్రజల కోసం ఇంత పోరాడగలిగే శక్తి నా దగ్గర ఉందా అని నాకు కూడా తెలియదు. అట్లాంటిది నేను ఇంత పోరాడగలిగినాను, న్యాయం కోసం పోరాడాను, ప్రజలలో సమాజ నిర్మాణం కోసం అంటే వ్యక్తిత్వ నిర్మాణం కోసం నేను ఎంతో పాటుపడ్డాను. దానికి అంతా కూడా సహకరించారు, అదొక గొప్పతనం. అలాగే బీజేపీ కార్యకర్తగా అంతకు ముందు శ్రీవాణి వాజ్ నథింగ్, శ్రీవాణి ఎవరో కూడా తెలియదు. అట్లాంటిది నాకు టికెట్ ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి నేను చేయాల్సినంత 100% ఎఫర్ట్స్ పెట్టాను. చాలా మంది 40 సంవత్సరాలు జెండాను మోసాము అని చెప్తారు. నేను 40 సంవత్సరాలు నేను ఆ పని చేయలేకపోయానేమో, కానీ నాకున్న సమయంలో మాత్రం నేను ఫుల్ ఎఫర్ట్స్, నాకు ఎన్ని బాధలున్నా నా పుట్టనే పెట్టుకున్నాను, కానీ ఏ రోజు నేను బయటికి మాట్లాడలేదు. ఎప్పుడు కనిపించినా కూడా నవ్వుకుంటూనే మాట్లాడాను. ఎవరు అడిగినా సరే నా బీజేపీ పార్టీని, నా ధర్మాన్ని ఎవరు అడిగినా సరే, అది ఎవరైనా సరే, ఆ మంత్రి కానీ ఎవరైనా సరే, నేను ఊరుకోలేదు, భయపడలేదు. 16 కేసులు పెట్టినా సరే, ఇంకా ఎన్ని కేసులు పెడతారన్నా సరే, న్యాయంగా ఉన్నన్ని రోజులు నేను భయపడను అని చెప్పి ఒక పార్టీ కార్యకర్తగా, ఒక ప్రజా ప్రతినిధురాలుగా నేను 2 పదవులకి నేను న్యాయం చేశాను. సో మాకు ఆకుల శ్రీవాణి అని చెప్పేసి టక్కున గుర్తుకొచ్చేది సరూర్ నగర్ కార్పొరేటర్. ఆమె వీడియోస్, ఆమె చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఆమె తిరుగుడు కావచ్చు, ఆమె తినే ఫుడ్ కావచ్చు, ఇవే మాకు గుర్తొస్తాయి. కాకపోతే నేను మొన్న ఒక పోస్ట్ చూసిన, మీరు కూడా మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైతే వెస్ట్ బెంగాల్ కి సంబంధించి వెస్ట్ బెంగాల్ దీది అవుట్, ఇక్కడ సరూర్ నగర్ దీది అవుట్ కావాలని చెప్పేసి ఒక పోస్ట్ చూసిన. మరి మీ వరకు వచ్చిందో లేదో నేను మళ్ళీ వస్తే మీకు పంపిస్తా. సో దానికి సంబంధించి ఏం రెస్పాండ్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన మోసం చేసిరా ఏంది అని చెప్పేసి ఒక్కసారిగా పోస్ట్ చూడంగానే నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎవరు పెట్టిరో పోస్ట్ వాళ్ళంతల వాళ్ళు ఆలోచించాలి. గుండెతోటి, మెడల గుండె కండువాతోటి ఆలోచించొద్దు. గుండెతోటి ఏం ఆలోచించాలంటే, మమతా బెనర్జీ ఒక మూర్ఖురాలు. రాత్రి పూట ఇంట్లలోకి మనుషులను, సొంత కార్యకర్తలను పంపించి బీజేపీ కార్యకర్తలను అత్యాచారం చేయించిన వ్యక్తి. ఒక మెడికల్ కాలేజ్ లో ఒక అమ్మాయి చనిపోతే ఆ చనిపోయిన విషయాలు కూడా బయటికి రాకుండా రాత్రి 8 గంటల తర్వాత మహిళలే బయటికి పోవద్దని చెప్పి మంచిగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. అట్లాంటి మూర్ఖురాలతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పోల్చిండ్రు అని అంటే అది అలా మూర్ఖత్వం, అది అలా అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి, రాజకీయాలు ఇవాళ ఉంటాం, రేపు ఉండం. రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇవాళ ఉండి రేపు పోతే ప్రజలు ఆ తీర్పు ఇస్తే ఎవరమైనా స్వాగతించాల్సిందే. అంతేగాని మమతక్కలాగా నా కుర్చీ నాదే అని చెప్పి పోరాడే వ్యక్తినైతే నేను కాదు. కానీ ఆ నెగిటివిటీ ఎవరైతే, ఆ మెసేజ్ ఎవరైతే పెట్టిండ్రో ఆలోచించి చూసే వాళ్ళకి వాళ్ళ పైననే వ్యతిరేకత. నాకు రాలేదు, మీరు అనేంత వరకు నేను పంపిస్తాను ఇంకా. సో ఈ 5 years లో మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేసింది ఏంటిది, ఎక్కువ హ్యాపీ చేసింది ఏంటిది? నన్ను ప్రజలు నేను చేసిన పనిని మెచ్చుకున్నారు. లేదమ్మా, నీలాంటి వాళ్ళు ఉండాలి, నీలాంటి వాళ్ళ వల్ల రాజకీయాలలో మార్పు వస్తుంది, పార్టీలో కూడా నీలాగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. అట్లా ఏదో ఒక విధంగా నేను చేసే పనులలో మెచ్చుకునే వాళ్ళు చాలా ఉంటారు. అట్లాగే మీరు అన్నట్టుగా క్రిటిసైజ్ చేసే వాళ్ళు, మెచ్చుకునే వాళ్ళు ఒక 10 మంది ఉంటే తిట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకు? అవసరమే లేదు వాళ్ళకి. పొగడకున్నా సరే నోరు మూసుకుంటే అయిపోతుంది. కానీ ఎక్కడ ఈ అమ్మాయి ఎదుగుతుందో, ఎక్కడ ఈమెకి ఇంత అవసరమా, అరే మేము చెయ్యలేకపోయినాము, మేము పనికిరానోళ్ళలాగా ఇన్నేళ్ళు ఈడనే ఉన్నాము, ఏమి ఇట్లా పోయింది రాకెట్ లాగా అన్న ఒక కుళ్ళు, కుతంత్రాలు అవన్నీ కలిసి వచ్చిందా? డెఫినెట్ గా అదృష్టం. నేను దేవుడిని నమ్ముతాను. నేను చేసే కష్టంతో పాటు దేవుడి ఆశీర్వాదం, అదృష్టం ఉంది కాబట్టే కలిసి వచ్చింది. కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరూ పైకి రారు. కొంతమందికి అది ఒక అడ్వాంటేజ్ ఉంటది, ఆ టైం కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అట్లా కలిసి వచ్చింది. అది కొంతమందికి కలిసి రాక, కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులు కూడా చేయరు, చేత కాకుండా ఇంట్లో ఏదో పారేసుకొని తినేటోళ్ళు ఉంటారు. కొంతమంది పనికి రానోళ్ళు పనే చేయరు, పని చేసేటోళ్ళని చూసి విమర్శిస్తారు.
అట్లా కొన్ని బాధలు ఉన్నాయి. ఎట్లా మీకు ఒకటేనా బాబు? నాకు బాబు. ఎందుకు మళ్ళీ ఏమనుకోలే? ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ. మేము 70 మంది ఉంటాం. పొద్దున లేసి మా ఇంట్లో వీక్ డేస్ అవన్నీ అయితే ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అప్పట్లో ఆ కండిషన్స్ లో ఒకరు సరిపోతారని అనిపించింది. కానీ తర్వాత అనిపించింది నేను చేసింది తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యాను. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. లాక్డౌన్ వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యాను. లాక్డౌన్ వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ మా బాబాయ్ ముగ్గురమే ఉన్నాం. బోర్ అయిపోతుండే, ఏం చేయాలో తెలియక పొద్దున వంట అవన్నీ చేయగానే పాపం వాడెంబడి కూర్చొని మేమే ఆడేవాళ్ళం, చెస్, క్యారమ్, బిజినెస్ గేమ్స్. అప్పుడు అనిపించింది అచ్చా అందుకేనేమో పెద్దలు చెప్తారు ఒకరికొకరితో, అంటే అంటారు కదా చెప్తే వినకపోతే చడంగా చూస్తారని. అప్పుడు వినలేదు ఆ ఏజ్ లా. తర్వాత రియలైజ్ అయ్యింది. ఎట్లా లవ్ మ్యారేజ్ అక్క? మాది లవ్ మ్యారేజ్. ఎట్లా పడ్డారు? మీరు పడ్డారా? నేనేనండి. నేను చెప్పాను నేనే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుందామని కూడా నేనే అడిగాను. ఇవాళ సాయంత్రం పెళ్లి చేసుకుంటా అని అడిగాను. అంటే నేను కొంచెం అట్లా స్ట్రాంగ్ నా మెంటాలిటీ. నేను ఏదైనా డిసైడ్ అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అప్పటిదప్పుడు ఏం కాదు, టైం తీసుకున్నాము. మా హస్బెండ్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి వచ్చాము. పెళ్లికి వచ్చినప్పుడు కనిపించారు. తర్వాత కొన్ని రోజులు బయటికి వెళ్ళాము. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఉట్టిగా బయట తిరిగితే ఏముంది, ఒక బాయ్ ఒక గర్ల్ తిరుగుతున్నారా అని అనుకుంటారు. నాకు అది ఇష్టం లేకుండే. నేను ఎవరితో తిరిగినా వాళ్ళు నా వాళ్ళు అన్న స్వార్థం నాకు అనమాట. నేను చాలా పొజెసివ్, నాకు అది ఉండాలి, ఆర్డరింగ్ కెపాసిటీ ఉండాలి నాకు. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. పాపం మా హస్బెండ్ ఆ టైంలో ఏమనలేకపోయి సాయంత్రం పిలిచి రేపు పొద్దున పెళ్లి చేసుకుందాం అని అన్న. సాటర్డే చెప్పిన, నెక్స్ట్ డే సండే కదా రేపు పోయి పెళ్లి చేసుకుందాం అని అన్న. గుళ్ళో పోయినాం, పెళ్లి చేసుకొని వచ్చినాం. అంతే. ఇంట్లో మాట్లాడడం చేయడం అంటే మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు? ఒప్పుకోలేదు, ఇప్పటికీ ఒప్పుకోలేదు. అంటే ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు వాళ్ళు? వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారేమో గానీ, అంటే ఫాదర్ చనిపోయారు మధ్యలోనే. తర్వాత నేను వెళ్ళలేదు. కాంటాక్ట్ ఇట్లా మదర్ ఎంతమంది మీరు? మా మదర్ వాళ్ళ సైడ్ మాట్లాడతారు, మేనమామలు వాళ్ళందరూ మాట్లాడతారు. ఫాదర్ వాళ్ళ సైడ్ మాట్లాడరు. అసలు అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఏదో ఇక అలా కోపం. అంటే చెప్పాలి అంటే నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. నా ఫస్ట్ ఒక ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం ఫస్ట్ టైం లైఫ్ లో. వెళ్ళడం పెళ్లి చేసుకుందని చాలా హర్ట్ అయిపోయారు. మదర్ ఇట్లా ఫోన్ చేయదా? అమ్మ మాట్లాడుతుంది. మీరు బ్రదరా మీకు? నేను సింగిల్ పర్సన్. చూసుకుంటారు? అమ్మ సపరేట్ గానే ఉంటారు. ఒకతే. మీరు ఏమైనా ఆర్థిక సహాయం? ఆర్థిక సహాయం ఏం లేదండి. చాలు వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను ఇంకా పిలుస్తలేరంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత అది ఉంటదో. కలుస్తారు, వచ్చారు, వచ్చి చూస్తుంది అమ్మ. వస్తుంది, బామయ్య వాళ్ళందరూ వస్తారు. కానీ ఫాదర్ సైడ్ వాళ్ళకి నాకేమి కనెక్టివిటీ లేదు. అంటే మీరు రైట్ తీసుకున్నారా? పోతే నా హస్బెండ్ నాతో ఉన్నాడు అంటే దేవుడి దయ వల్ల నాకు అంత మంచి కుటుంబం వచ్చింది. జనరల్ గా మెట్టి నీళ్లు పుట్టి నీళ్లు అంటారు కదా, నాకు రెండు ఇదే ఇల్లు అయిపోయి. అంటే నాకు ఒక తల్లి అత్తగా నాకు అందరు ఇక్కడే ఉన్నారు. అత్తమ్మ మామయ్య చనిపోయారు. కానీ పెద్ద ఫ్యామిలీ మాది, 7 అత్తమ్మలు, 7 మామయ్యలు. సో అంత పెద్ద ఫ్యామిలీలో నన్ను ఏ రోజు ఈ అమ్మాయి పరాయి అమ్మాయి అని చూడలేదు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యు చెప్పాలి అని అంటే వేరే కోడళ్ళ కంటే కూడా ఎక్కువగా నన్ను చూసుకుంటారు. సో అదే అదృష్టం నాకు ఉంది కాబట్టి ఏ రోజు వాళ్ళ అవసరం పడలేదు. మీ హస్బెండ్ లో నచ్చిన మంచి క్వాలిటీ ఏమి లేదండి. అంటే జనరల్ గా చెప్తున్నా, గర్ల్స్ ఎప్పుడైనా బ్యాడ్ గైస్ కి పడతారని అంటారు. బ్యాడ్ గా అప్పట్లో మా హస్బెండ్ అర్జున్ రెడ్డి లాగా కొట్లాటలు, రౌడీజము, అది చూసి పడిపోయారు. కానీ తర్వాత ఇప్పుడు మారిండులే పెళ్ళైనాక. కానీ అప్పట్లో మాత్రం అట్లనే. నేను అర్జున్ రెడ్డి సినిమా చూసినాక నేను అప్పుడు అనుకున్నా. మేము 2003 2001 డిసెంబర్ లో కలిసాము. 2003 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నాం. అంటే రౌడీ లాగా ఉంటున్నా. ఇప్పుడు క్వాలిటీస్ అన్ని చేంజ్ అయినాయి. అంటే మీరు పొలిటికల్ గా వచ్చిన తర్వాత బ్లడ్ అలాగే ఉంటది, క్యారెక్టర్, ఇన్నర్ క్యారెక్టర్ అదే ఉంటది. కానీ సొసైటీ మారింది కాబట్టి, అబ్బాయి పెద్దగా అయ్యాడు, ఫ్యామిలీ పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం అంతే. వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీ తనది. చాలా సపోర్టివ్ అయితే. చాలా సపోర్టివ్. ఎంత సపోర్ట్ చేస్తాడో అంత స్ట్రాంగ్, అంత పొజెసివ్. ఒకప్పుడు అయితే ఇంట్లోకి వెళ్ళి కొట్టేవాళ్ళంట అప్పట్లో ఆ జమానాలో. ఇప్పుడు కొంచెం బెదిరిస్తున్నాడా? అప్పట్లో చేసేవాళ్ళు. అంటే మీరు కార్పొరేటరే నా పెళ్ళామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా రౌడీ? ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ ఒక 10th బాబు పుట్టినప్పటి నుంచి అంతేమి. ఏం చేస్తుంటారు? బిజినెసెస్? బిజినెసెస్.
మేము ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఓకే. అదే బిజినెస్ కంటిన్యూ చేసేవాళ్ళం ఇద్దరము. హ్మ్. దాని తర్వాత నేను పాలిటిక్స్ లోకి వచ్చినాను. ఇప్పుడు అదే ఆ బిజినెస్ తను ఒక్కరే చూసుకుంటున్నారు. దాంతో పాటు మాకు రిసార్ట్స్ ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాం. అవునా? అది కూడా చూస్తాం. మాకు డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా మరి? సో మీరు ప్రపోజ్ చేయాలంటే అప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసారు మీరు? అవన్నీ ఏమి లేదండి. జస్ట్ ఐ లవ్ యూ ఏదో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి ప్రపోజ్ చేయరా కెమెరా ముందు? ఏమన్నా మీ ఆయనకి ఓ అట్లా చెప్పక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. అంతే. ఒక్కసారి దాని తర్వాత పిలిచాను, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం. అంతే. ఒక్కసారి అంటే నా నా క్యారెక్టర్‌లో ఏందంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేదానికంటే, నువ్వు లేనిది నేను బ్రతకలేను అని చెప్పడం ఇంపార్టెంట్. నా రిలేషన్ అది. ఇప్పుడు మీ మ్యారేజ్ డే ఎప్పుడు? అక్టోబర్ హుహు. 19. హుహు. అంటే ఇప్పటికి మేము ఎంత క్లోజ్ అంటే, నాకెవరు ఫ్రెండ్స్ లేరు. హ్మ్. తను నా ఫస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫ్రెండ్‌లా కలుసుకున్నాము. హి హాస్ బికమ్ మై హస్బెండ్. అంతే. నా ఫస్ట్ ఫ్రెండ్, నా హస్బెండ్ ఇద్దరు ఒకటే. హ్మ్. నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు. హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో గానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అతను ఒక్కడే. హ్మ్. సో అదే రిలేషన్. షాపింగ్ ఎళ్ళినా, హ్మ్. ఏం ఎళ్ళినా మా మెంటాలిటీ కలుస్తది. ఇద్దరికి ఒకటే లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఉంటాయి. కాబట్టి ఇద్దరం ఎట్లా అంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ లాగా కూడా ఇద్దరం కలిసే ఉంటాము. కాబట్టి ఇద్దరం అట్లా అయిపోయినాం ఒక సోల్ లాగా. ఐ లవ్ యూ అని ఏదో మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి ప్రపోజ్ చేయరా కెమెరా ముందు? ఏమన్నా మీ ఆయనకి? ఓ అట్లా చెప్పక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. అంతే. ఒక్కసారి దాని తర్వాత పిలిచాను, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం. అంతే. ఒక్కసారి అంటే నా నా క్యారెక్టర్‌లో ఏందంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేదానికంటే, నువ్వు లేనిది నేను బ్రతకలేను అని చెప్పడం ఇంపార్టెంట్. నా రిలేషన్ అది. ఇప్పుడు మీ మ్యారేజ్ డే ఎప్పుడు? అక్టోబర్ హుహు. 19. హుహు. అంటే ఇప్పటికి మేము ఎంత క్లోజ్ అంటే, నాకెవరు ఫ్రెండ్స్ లేరు. హ్మ్. తను నా ఫస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫ్రెండ్‌లా కలుసుకున్నాము. హి హాస్ బికమ్ మై హస్బెండ్. అంతే. నా ఫస్ట్ ఫ్రెండ్, నా హస్బెండ్ ఇద్దరు ఒకటే. హ్మ్. నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు. హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో గానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అతను ఒక్కడే. హ్మ్. సో అదే రిలేషన్. షాపింగ్ ఎళ్ళినా, హ్మ్. ఏం ఎళ్ళినా మా మెంటాలిటీ కలుస్తది. ఇద్దరికి ఒకటే లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఉంటాయి. కాబట్టి ఇద్దరం ఎట్లా అంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ లాగా కూడా ఇద్దరం కలిసే ఉంటాము. కాబట్టి ఇద్దరం అట్లా అయిపోయినాం ఒక సోల్ లాగా. నార్మల్‌గా మనం కొట్లాడుకుంటున్న వైఫ్ అండ్ హస్బాండ్స్ అన్నప్పుడు అవి కామన్ మస్తు ఉంటాయి. కొట్లాడుకుంటాం. కాకపోతే ఎవరికైనా చెప్పుకోవాలంటే బెస్ట్ ఫ్రెండ్స్‌కో ఎవరికో చెప్పుకుంటాం. సో, ఏమన్నా హర్ట్ చేసిన విషయాలు గావచ్చు, అవి గావచ్చు, ఇట్లా చేసిన బాధ అనిపిస్తుందంటే, మీరు ఆయనని హర్ట్ చేసిన విషయాలు గావచ్చు, ఆయనకి థాంక్‌ఫుల్‌గా ఉండాలంటే ఏమైనా చెప్పాలంటే ఒక్కసారి మా కెమెరా ముందు చెప్పేసేయండి. నథింగ్ లైక్ థట్. కానీ చెప్పాలి అంటే నేను ఏం ఈరోజు చెప్తారు? ఈ స్థానంలో ఉన్నాను అనంటే నా హస్బెండ్ వల్లనే. తను లేనిది నేను లేను. ఐ లవ్ యూ అంజన్ అని చెప్పేదానికంటే నువ్వు లేనిది నేను లేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అది చాలు. థాంక్ యూ సో మచ్ అక్క. రైట్ చూసారు కదా! సరూర్ నగర్‌కి సంబంధించి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి సంబంధించిన ఇంటర్వ్యూ. మొత్తానికైతే ఆమె లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఆమె చేసిన సేవలు గావచ్చు, ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గావచ్చు, నిజంగా ఒక్కొక్కటి ఇంటిని కొన్ని రకంగా బాధ అనిపిస్తుంది. కొన్ని ఆమె చేసిన సేవలు చూస్తే ఒక మహిళగా నాకు గూడా మంచిగా అనిపిస్తుంది. సో, మరో కార్పొరేటర్‌తో మరోసారి మీ ముందుంటాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి వాహిని టీవీ. నేను మీ నార్మల్‌గా మనం కొట్లాడుకుంటున్న వైఫ్ అండ్ హస్బాండ్స్ అన్నప్పుడు అవి కామన్ ఉంటాయి. మస్తు కొట్లాడుకుంటాం. కాకపోతే ఎవరికైనా చెప్పుకోవాలంటే బెస్ట్ ఫ్రెండ్స్‌కో ఎవరికో చెప్పుకుంటాం. సో, ఏమన్నా హర్ట్ చేసిన విషయాలు గావచ్చు, అవి గావచ్చు, ఇట్లా చేసిన బాధ అనిపిస్తుందంటే, మీరు ఆయనని హర్ట్ చేసిన విషయాలు గావచ్చు, ఆయనకి థాంక్‌ఫుల్‌గా ఉండాలంటే ఏమైనా చెప్పాలంటే ఒక్కసారి మా కెమెరా ముందు చెప్పేసేయండి. నథింగ్ లైక్ థట్. కానీ చెప్పాలి అంటే నేను ఏం ఈరోజు చెప్తారు? ఈ స్థానంలో ఉన్నాను అనంటే నా హస్బెండ్ వల్లనే. తను లేనిది నేను లేను. ఐ లవ్ యూ అంజన్ అని చెప్పేదానికంటే నువ్వు లేనిది నేను లేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అది చాలు. థాంక్ యూ సో మచ్ అక్క. రైట్ చూసారు కదా! సరూర్ నగర్‌కి సంబంధించి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి సంబంధించిన ఇంటర్వ్యూ. మొత్తానికైతే ఆమె లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఆమె చేసిన సేవలు గావచ్చు, ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గావచ్చు, నిజంగా ఒక్కొక్కటి ఇంటిని కొన్ని రకంగా బాధ అనిపిస్తుంది. కొన్ని ఆమె చేసిన సేవలు చూస్తే ఒక మహిళగా నాకు గూడా మంచిగా అనిపిస్తుంది. సో, మరో కార్పొరేటర్‌తో మరోసారి మీ ముందుంటాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి వాహిని టీవీ. నేను మీ